యాక్చువల్గా మెడికల్ కోడింగ్ అన్న ఒక పేరు నేను ఎప్పుడైతే విన్నప్పుడు ఒకలాంటి కన్ఫ్యూజన్ వచ్చింది. ఇప్పుడు సాఫ్ట్వేర్లో కోడింగ్ ఉంటుంది, ఏది మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాము, ప్రోగ్రామింగ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ వాడతాం. మెడికల్లో కోడింగ్ ఏంటి సార్? అది నాకు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. ఏంటి సార్ అసలు మెడికల్ కోడింగ్ అనేది ఒక మ్యాజిక్ కోడ్ లాగా అనిపిస్తుంది మీకు. సింపుల్ గా చెప్పాలంటే ఒక పిన్ కోడ్ లాగా అనుకోండి. ప్రతి ఒక్క టౌన్ కి, ప్రతి ఒక్క విలేజ్ కి దాని రికగ్నిషనే దాని పిన్ కోడ్ కదా. అలాగే ప్రతి డిసీజ్ కి, ఫీవర్ కి ఒక కోడ్, అపెండిసైటిస్ చేస్తే ఒక కోడ్, హార్ట్ అటాక్ వస్తే ఒక కోడ్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఒక కోడ్, అతనికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తే ఒక కోడ్. అలాగా ఇప్పుడున్న జనరేషన్ లో అసలు పుట్టడమే హాస్పిటల్లో పుడుతుంది. సో ఐ థింక్ ఆ రోజు నుంచే ఒక వ్యక్తికి సంబంధించిన మెడికల్ కోడింగ్ అనేది స్టార్ట్ అయిపోద్దాము. అవును, ఇప్పుడు మెడికల్ కోడింగ్ డీటెయిల్ లోకి వస్తే మీరు అన్నట్టు బర్త్ నుంచి డెత్ వరకు 14 years ముందు నేను జాయిన్ అయినప్పుడు 5-6 కంపెనీస్ ఉండేవి ఇండియాలో. ఇప్పుడు మీరు చూడగలిగితే 100కి పైచిలుకు కంపెనీస్ ఉన్నాయి. మేము గర్వంగా చెప్పగలం, ఇండియాలోనే ఏ ఇన్స్టిట్యూట్, ఏ ఆర్గనైజేషన్ మనకి అహిమా, ఏఐపిసి ఆర్గనైజేషన్స్ తో అఫిలియేషన్స్ లేవు. ఒక సొల్యూషన్ థింగ్స్ మాత్రమే ఇండియా ద ఓన్లీ అఫిలియేటెడ్. ఈ బెనిఫిట్ వల్ల ఏమవుతుందంటే మన స్టూడెంట్స్ కి మనం వీ కెన్ ఆఫర్ టు ద డిస్కౌంటెడ్ ప్రైసెస్. 300 మార్క్స్కి పాస్ అవ్వాలని మీరు చెప్పారు కదా, అది కొంచెం టిపికల్ కదా. కొంచెం ఎట్లా కూడా మేనేజ్ చేస్తారా అని స్టూడెంట్ అడగడం, కొంచెం మనీ స్కామ్ జరుగుతున్నట్టుగా నేను ఉంటుంది అట్లా లోపల. అంటే అది అంత రాంగ్. ఈ ఇన్సూరెన్సెస్ అన్ని ఈ మెడికల్ కోడింగ్ ద్వారా మాత్రమే మనీ రీయింబర్స్మెంట్ చేయబడుతుంది. మన దగ్గర స్టూడెంట్ క్యాలిబ్రేషన్ అనేది ఉంటుంది. అంటే ఎవరు ఎంత గ్రాస్ప్ చేసుకోగలరు. కొంతమంది స్లో ఉండొచ్చు, బట్ వాడు ఇంట్రెస్టెడ్ ఉంటాడు. అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే, నెక్స్ట్ 20 years ఎలా ఉండబోవచ్చు? నేను చూసాను లాస్ట్ 20 years ఇప్పుడు చూస్తుంటే చాలా డిఫరెన్స్ వచ్చింది, చాలా ఇంప్రూవ్మెంట్స్ అయింది. ఇంకా 20 years పట్టుకుంటే ఇది చాలా అంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు మన మూవీస్లో కావచ్చు, స్పోర్ట్స్, వీళ్ళకి సంబంధించిన డేటా కూడా వస్తుంది కదా కంపెనీస్కి. చాలా సెక్యూర్గా డేటా సెక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ రికార్డ్ని అనలైజ్ చేస్తున్న అనలైజర్ ఆ మెడికల్ రికార్డ్ని సార్, ఈ డేటాబేస్లో ఏఐ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? అది ఎలా అంటే సజెషన్స్ ఇస్తుంది. ఒక పేషెంట్ రికార్డ్ని చదివి, ఈ పేషెంట్కి డయాబెటీస్ ఉంది, ఇన్సులిన్ తీసుకుంటున్నాడా లేదా ఒకసారి మెడికేషన్ షీట్లో చూసుకుంటాం. సో నెక్స్ట్ అప్కమింగ్ ఎంప్లాయీస్కి ఏఐ అనేది ఒక అసిస్టెంట్ లాగా పక్కన పడి ఉంటుంది. ఖచ్చితంగా. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఎల్ఎం ఎడ్యుకేషన్. యాజ్ ఎ CEO ఆఫ్ ఏరో ఫాల్కన్స్, ఏవియేషన్ ఒకటే కాదు, ఇంకా చాలా ఇండస్ట్రీస్లో మనకు తెలియని చాలా కొత్త కొత్త కోర్సులు ఉన్నాయి. అంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా కొన్ని కోర్సులు ఉన్నట్టుగా నేను కొత్తగా రీసెంట్గా నేను అనుకోకుండా నేను తెలుసుకున్నాను. బట్ ఇవి ఇంకా మార్కెట్లోకి, ఇంకా ఆంధ్ర తెలంగాణ మార్కెట్లోకి ఇంకొంచెం ఇలాంటి కోర్సులు వస్తే ఇంకా బాగుంటుందని నాకు అనిపించి ఐ జస్ట్ ఇన్వైటెడ్ సొల్యూషన్ 3x నుంచి ఉమ్మడి రాజశేఖర్ గారిని అండ్ సమీమ్ అహ్మద్ గారిని ఈరోజు నేను పర్సనల్గా ఇన్వైట్ చేయడం జరిగింది. సో లెట్స్ సీ, అసలు ఈ మెడికల్ కోడింగ్ అనే ఒక కొత్తది నేను ఈ రీసెంట్గానే వినడం జరిగింది. ఇప్పుడు దాని గురించి ఒకసారి అసలు ఏంటి అనే దాని గురించి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్. హలో సార్. హలో, ఐఎమ్ గుడ్ అండి. యాక్చువల్గా మెడికల్ కోడింగ్ అన్న ఒక పేరు నేను ఎప్పుడైతే విన్నప్పుడు నేను నాకు ఒకలాంటి కన్ఫ్యూజన్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఒక కోడింగ్ ఉంటుంది, ఏది మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాము, ప్రోగ్రామింగ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ వాడతాం. మెడికల్లో కోడింగ్ ఏంటి సార్? అది నాకు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. ఏంటి సార్ అసలు మెడికల్ కోడింగ్ అనేది ఒక మ్యాజిక్ కోడ్ లాగా అనిపిస్తుంది మీకు. ఎస్. మెడికల్ కోడింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ మీరు అన్నట్టు ప్రోగ్రామింగ్ లాగా మనం ఏం చేయడం లేదు ఇక్కడ. కానీ మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, టిపికలీ గ్రాడ్యుయేట్స్, ఎనీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్ దగ్గర నుంచి BDS కావచ్చు, MBBS కావచ్చు, ఫార్మాలో చేసేవాళ్ళు కావచ్చు, ఫిజియోథెరపిస్టులు కావచ్చు, డెంటల్స్ కావచ్చు, వీళ్ళందరూ మెడికల్ స్టూడెంట్స్ కదా సార్ బేసికలీ. ఈ మెడికల్ స్టూడెంట్స్ అందరికీ ఈ మెడికల్ కోడింగ్ అంటే ఏంటంటే, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక పేషెంట్ రికార్డ్ని అనాలిసిస్ చేస్తారనమాట. అంటే ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో, తనకి ఏ ప్రాబ్లంతో వచ్చారు, హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ చేస్తున్నారు,
ఎటువంటి ఇంజెక్షన్స్ కానీ, మెడిసిన్స్ కానీ, ఆపరేషన్స్ కానీ ఏం చేస్తున్నారు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక మెడికల్ రికార్డ్లో ఉంటుంది కదా, అక్కడ హాస్పిటల్లో మెడికల్ రికార్డ్లో ఉంటుంది. ఇప్పుడు మీ క్వశ్చన్కి వస్తాను. మెడికల్ కోడింగ్ అంటే ఒక ట్రైన్డ్ రిసోర్సెస్, ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి ఆ మెడికల్ రికార్డ్ని చదివి ఆ ఉన్నటువంటి అన్ని డిసీజ్కి ఒక కోడింగ్ ఉంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక పిన్ కోడ్ లాగా అనుకోండి. ప్రతి ఒక్క టౌన్కి, ప్రతి ఒక్క విలేజ్కి దాని రికగ్నిషనే దాని పిన్ కోడ్ కదా. అలాగే ప్రతి డిసీజ్కి, ఫీవర్కి ఒక కోడ్, అపెండిసైటిస్ చేస్తే ఒక కోడ్, అతనికి హార్ట్ అటాక్ వస్తే ఒక కోడ్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఒక కోడ్, అతనికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తే ఒక కోడ్, అలాగా ప్రతి ఒక్కదానికి ఒక కోడ్ని డిఫైన్ చేశారు. ఇది ఎందుకు జరిగిందంటే సార్, బేసిక్గా ఇంటర్నేషనల్గా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ మనం లాట్ ఆఫ్ పేపర్ వర్క్ ఉంటుంది కదా, పేపర్ వర్క్ ఉంటుంది కానీ ఇప్పటి వరకు అది డిజిటలైజేషన్ అవ్వలేదన్నమాట. యాజ్ అ రెవల్యూషన్ ఏం జరిగిందంటే హెల్త్ కేర్లో మెడికల్ ఫీల్డ్ కూడా డిజిటలైజ్ అవ్వాలి. ప్రతి ఇన్ఫర్మేషన్ని మనము డేటా రూపంలో సేవ్ చేయాలి. హాస్పిటల్లో జరిగే ప్రతి యాక్టివిటీ, డిసీజ్ కావచ్చు, ప్రొసీజర్స్ కావచ్చు, డ్రగ్స్, ట్రీట్మెంట్స్ ఏవన్నా కావచ్చు అనమాట. సో టిపికలీ మనకు కావాల్సిన రిసోర్సెస్ సబ్జెక్ట్ నేర్చుకొని ఒక రిపోర్ట్ని చదవగలిగి వాటిలో ఉన్నటువంటి అన్ని విషయాల్ని కోడ్స్ రూపంలో కన్వర్ట్ చేయగల నైపుణ్యస్తులు కావాలన్నమాట. సో మెడికల్ కోడింగ్ అంటే. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్. సపోజ్ నాకు తెలిసిన ఒక అబ్బాయి మొన్న బైక్ మీద వెళ్తూ యాక్సిడెంట్ అయింది, ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది. మనకి సో తెలిసిన కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం అని వెళ్ళాడు. ఒక 15 days or 20 days ఆ ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాడు. ఆ కాలు కూడా కొంచెం బాగా అయింది, ఇంటికి వచ్చేసాడు. ఓకే, ఇప్పుడు ఆ పేషెంట్కి కోడింగ్ అవసరం లేదు కదా. పేషెంట్కి అదే నెక్స్ట్ పాయింట్కి వస్తున్నారు మీరు యాక్చువల్లీ. సో ఆ పేషెంట్కి కోడింగ్ అవసరం లేదు, కానీ ఇప్పుడు కొన్ని కంట్రీస్ డెవలప్డ్ అంటే ఆ పేషెంట్ మళ్ళీ ఇప్పుడు రికవర్ అయిపోయి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఆ పేషెంట్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఆ హాస్పిటల్లో ఉండాలి. అది ఒక్కటే ఇన్ఫర్మేషనే కాదండి సార్, మీరు కరెక్ట్గా చెప్తున్నారు ఆ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్సూరెన్సెస్ అనమాట. ఇప్పుడు అతను అడ్మిట్ అయ్యారు, మీరు చెప్పిన సినారియోలోనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అతనికి డేటా అంతా హాస్పిటల్లో ఫీడ్ అయ్యింది, కన్వర్ట్ చేశారు ఎవరో మెడికల్ కోడర్స్ అనే ఒక స్కిల్డ్ రిసోర్సెస్. ఒక 100 pages ఉన్న ఒక వాడి రిపోర్ట్ ని మనము డేటా రూపంలో సేవ్ చేసేసాం. అది కూడా ప్రతిదానికి ఒక క్షుణ్ణమైన కోడ్ ఉంటుంది కాబట్టి అక్యురసీ పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఇన్సూరెన్సెస్ కూడా ఈ డేటాని యూజ్ చేస్తారనమాట. కంట్రీస్ లైక్ యుఎస్, యుఏఈ ఇటువంటి అభివృద్ధి చెందిన కంట్రీస్ అన్ని ఈ డేటాని వాళ్ళ హాస్పిటల్స్ లో యూజ్ చేయడమే కాకుండా ఇన్సూరెన్స్ పర్పస్ యూజ్ చేస్తున్నారు. ఓకే ఫైన్. అయితే ఇప్పుడు ఏ అబ్బాయి అయితే ఆ హాస్పిటల్కి ఆ కాలు ఇంజురీ అయ్యి వెళ్ళాడో వాడు డైరెక్ట్ గా బిల్ కట్టేస్తే ఒకటి, లేదు ఇన్సూరెన్స్ వాడితే ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఇవ్వాలి కదా ఇన్సూరెన్స్. మేము పలానా మెడిసిన్స్ వాడాము, పలానా ఇంజెక్షన్స్ ఇచ్చాము, ఏదో పలానా ట్రీట్మెంట్ చేసాము, ఎక్విప్మెంట్ వాడాము. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇన్సూరెన్స్ ఇవ్వడం కోసం అని ఈ కోడింగ్ అనేది మనం చేస్తాం. ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అండి. ఓకే, యుఎస్ లాంటి కంట్రీస్ లో ఇప్పుడు మనం చూసారంటే హైదరాబాద్ లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, అవుట్ సోర్స్డ్ మెడికల్ కోడింగ్ కంపెనీస్ అన్ని యుఎస్ బేస్డ్ కంపెనీసే. ఓకే, ఎందుకంటే అక్కడ మ్యాండేటరీ ఇన్సూరెన్స్, ఎవరు వాళ్ళ పాకెట్ నుంచి పే చేయరు, అక్కడ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే, అలా రూల్ ఉందన్నమాట, మ్యాండేటరీ కదండి. సో ఈ ఇన్సూరెన్సెస్ అన్ని ఈ మెడికల్ కోడింగ్ ద్వారా మాత్రమే మనీ రియంబర్స్మెంట్ చేయబడుతుంది. ఎందుకంటే ఒక క్లారిటీ ఉండాలి కదా, హాస్పిటల్ నుంచి వీళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేయాలి అంటే ఒక క్లారిటీ ఉండాలి. డైరెక్ట్ పేమెంట్ మెథడ్స్ అనేవి లేవు. ఇన్సూరెన్స్ అందుకే రీసెంట్ టైమ్స్ లో మెడికల్ కోడింగ్ ఇంత బూమ్ అవడానికి కారణం మ్యాండేటరీ కంప్లైన్సెస్ అనమాట. గవర్నమెంట్ ఎప్పుడైతే ఇది మ్యాండేట్, ప్రతి హెల్త్ కేర్లో ప్రతి హాస్పిటల్లో ఒక పర్సన్కి ట్రీట్మెంట్కి మనీ పే చేయాలి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ త్రూ మెడికల్ కోడింగ్ ద్వారా ఆ కోడ్స్ని మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అది ముఖ్యమైన మనం గుర్తించుకోవాల్సిన పాయింట్ సార్. దిస్ ఈజ్ డ్రైవింగ్ ఎవ్రీథింగ్. అందువల్లనే ఇప్పటిదాకా ఇన్ని వందల సంఖ్యలో ఇండియాలో కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ మ్యాండేట్. నైస్. అయితే దీనికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుందండి. నేను ఫీల్ అయింది ఏంటంటే ఒక వ్యక్తి
ఒక్కసారైనా హాస్పిటల్ వెళ్ళకుండా అయితే నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్‌లో అసలు పుట్టడమే హాస్పిటల్‌లో పుడతారు. That's right. ఎగ్జాక్ట్. సో ఐ థింక్ ఆ రోజు నుంచే ఒక వ్యక్తికి సంబంధించిన మెడికల్ కోడింగ్ అనేది స్టార్ట్ అయిపోద్దేమో. అవును, అది స్టార్ట్ అయినట్టు పిల్లోడికి కూడా తెలియదేమో. అవును. ఇప్పుడు మెడికల్ కోడింగ్ డీటెయిల్లోకి వస్తే మీరు అన్నట్టు బేబీ బర్త్ అయినా బర్త్ జరిగింది అనే దానికి మాకు కోడ్ ఉందండి. అదే. ఓకే. బర్త్ నుంచి డెత్ వరకు ఓకే. లైఫ్ మొత్తానికి మన దానిలో కోడ్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక బేబీ పుట్టారంటే వాళ్ళకి ఏ కోడ్ ఇస్తారు సార్? కోడ్ ఎలా ఉంటది అంటే ఒక్క కోడ్ ఉండదు, అది బిగ్ సబ్జెక్ట్ అనమాట. ఓకే, ఓకే. బేబీ పుట్టాడు, ఎలా పుట్టారు? నార్మల్ డెలివరీనా, సిజేరియన్ డెలివరీనా, అయితే ట్విన్స్ పుట్టారా, ట్విన్స్ లో ఇద్దరు బతుకున్నారా, ఒకరే బతుకున్నారా, అమ్మాయా అబ్బాయా అని అన్ని డీటెయిల్స్ అన్నమాట. కోడింగ్ అనేది ఒక వాస్ట్ సబ్జెక్ట్ సార్. ఓకే. ఇప్పుడు మనం నేర్చుకున్న దానిలో ఇప్పుడు ఒక డిసీజ్ ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది, కోడ్ వేసేసాం, చెప్పడానికి ఈజీగా ఉంది. అవును. కానీ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఏంటంటే గైడ్ లైన్స్ ఉంటాయి. ఎటువంటి పేషెంట్ కి ఎటువంటి కండిషన్స్ లో ఎటువంటి కోడింగ్ ఇవ్వాలి, ఎటువంటివి ఇవ్వకూడదు అనే వాటి క్షుణ్ణమైన గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. అవి నేర్చుకున్న వాడే సర్టిఫైడ్ అంటారు. మనం ఇంకా డిస్కస్ చేసిన నేను చెప్తాను. ఓకేనండి. కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సర్టిఫై చేస్తాయి అనమాట. ఇక్కడ మనకి సర్టిఫైడ్ బాడీస్ ఉన్నాయి కదా ఇండియాలో. ఈ ఫార్మసీకి ఒక బోర్డు ఉంటుంది, ఫిజియోథెరపీకి ఒక బోర్డు ఉంటుంది. అలాగే మెడికల్ కోడింగ్ కి ఏఏపిసి అండ్ అహిమా అని 2 ఇంటర్నేషనల్ బాడీస్ ఉన్నాయి. ఓకే, ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే సార్, ఇప్పుడు మీరు లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, మీరు మెడికల్ కోడింగ్ లోకి రావాలనుకుంటున్నారు అనుకోండి, ఓకే. మీరు సబ్జెక్ట్ నేర్చుకుని ఆ ఆర్గనైజేషన్స్ ద్వారా కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ రాయాలి. అది ఇంటర్నేషనల్ ఎగ్జామ్ బుక్ చేసుకోవాలి. అన్ని మేజర్ సిటీస్ లో మనకి ఆ సెంటర్స్ ఉంటాయి. వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు. దానిలో రాసిన వెంటనే పాస్ అయితే మనకి ఒక సర్టిఫికేషన్ వస్తుంది, లైసెన్స్ లాంటిది అనమాట. సర్టిఫైడ్ మెడికల్ కోడర్, నేను ఒక సర్టిఫైడ్ మెడికల్ కోడర్. అటువంటి కోడర్లు మాత్రమే ఈ వర్క్ చేయడానికి క్వాలిఫైడ్ పీపుల్ కింద కన్సిడరేషన్ అనమాట. లైసెన్స్. ఇప్పుడు ఒక అబ్బాయి పుట్టినప్పుడు నుంచి ఇంకా ఏ మనిషి అంటే ఒక వ్యక్తి డెత్ అయ్యేంత వరకు కొన్నిసార్లు అయితే కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్తారు కాబట్టి, సో ఒక వ్యక్తి పుట్టాడంటే చచ్చిపోయేదాకా చాలా వర్క్స్ వాళ్ళకి సంబంధించిన ఒక కోడింగ్ అనేది ఇక ఇది చేస్తూనే ఉండాలి. సో ప్రపంచంలో ఎంతమంది, ఎంత పాపులేషన్, ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు, వీటన్నిటికీ డేటా. మరి ఇది అంత హ్యూజ్ ఇండస్ట్రీ కదండి. చాలా పెద్ద హ్యూజ్ ఇండస్ట్రీ. ఇది తెలియని ఒక హ్యూజ్ ఇండస్ట్రీ లాగానే నేను ఫీల్ అవుతున్నాను. అవును, ఇది ఇంకొక వరల్డ్ అండి, ఒక సైడ్ ఉంది. ఇది ఒక నాకు అదే నేను చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతున్నాను. మరి అంత హ్యూజ్ స్టాఫ్ ఉన్నారా అసలు? మరి ఉన్నారండి. ఇప్పుడు అది గ్రాడ్యువల్గా మీరు అన్నట్టు హాస్పిటలైజేషన్స్ ఈ జనరేషన్స్లో పెరుగుతూనే ఉన్నాయి. మల్టిపుల్ కార్పొరేట్స్ హాస్పిటల్స్ కానివ్వండి వస్తూనే ఉన్నాయి, పుడుతూనే ఉన్నాయి. కంపెనీ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వస్తూనే ఉన్నాయి. టిపికల్గా ఇయర్ ఆన్ ఇయర్ మనకి ఈ ఇండస్ట్రీలో జాబ్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు గ్రో అవుతూనే ఉన్నాయండి. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక 14 years బ్యాక్ కోడింగ్లో స్టార్ట్ అయ్యాను. ఓకే. అప్పుడు నేను జాయిన్ అయిన టైంలో కోడింగ్ అంటేనే ఇప్పుడే చాలామంది కొత్తగా చూస్తున్నారు. 14 years ముందు నేను జాయిన్ అయినప్పుడు టిపికల్గా చెన్నైలో ఒక 2 కంపెనీలు, హైదరాబాద్లో ఒకటి, అక్కడ పూణేలో ఒకటి, అలా 5-6 కంపెనీస్ ఉండేవి ఇండియాలో ఫస్ట్లో. ఈ 14 ఏళ్ళ ఈ జర్నీలో ఇప్పుడు మీరు చూడగలిగితే 100కి పైచిలుకు కంపెనీస్ ఉన్నాయండి ఇండియాలో. అలా డ్రాస్టిక్గా పెరిగాయి. ముఖ్యమైన రీజన్ ఏంటంటే హాస్పిటలైజేషన్ అవేర్నెస్ కూడా. ఇంకొక ముఖ్యమైనది సార్, కోవిడ్ అనేది ఒక పెద్ద అలారంని మోగించింది హెల్త్ కేర్ ఇండస్ట్రీలో. ఏంటి, అందరూ టెక్నాలజీ, ఐటీ, స్మార్ట్నెస్ వాటిల్లో ఉరుకులు పరుగులతో ఉన్నారు, కానీ ముఖ్యమైన హెల్త్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ముఖ్యంగా WHO లాంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ కూడా ఒక షాక్లోకి గురయ్యాయి కోవిడ్ టైంలో. ఒక పాండమిక్ మన చేతులు దాటిపోయింది అన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మెడికల్ కోడింగ్ ని విస్తృతంగా తీసుకురావడానికి కారణం కూడా కోవిడ్ అనేది ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. దాన్ని కన్సిడర్ చేసి లేదు ప్రతి కంట్రీలో కానీ, ముఖ్యంగా మన ఇండియాలో ఇంకా రాలేదు, అంటే కోడింగ్ గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్తున్నాను. మనం చేస్తున్న జాబ్స్ అన్ని US బేస్డ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అనమాట. కానీ WHO ఒక ఇనిషియేట్ తీసుకుంది. ఈ కోడింగ్ ప్రాసెస్ డబ్బున్నటువంటి కంట్రీస్, US, UAE, దుబాయ్, ఇటువంటి ఆస్ట్రేలియా, ఇటువంటి కంట్రీసే కాకుండా ఇండియాలో కూడా
నాట్ ఓన్లీ ఇండియా, యాక్చువల్లీ గ్లోబల్ వైజ్ ఇంప్లిమెంట్ చేయాలని WHO ఒక కోడింగ్ సిస్టమ్ని తీసుకొస్తుంది ఇప్పుడు. సో అందరికి ఫండింగ్ ఇష్యూ ఉంటుంది కదండి. ఒక కంట్రీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ రావాల్సిందే కదా. అవును. మరి వాళ్ళకు కూడా మనం ఇది మెడికల్ కోడింగ్ అని వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారా గవర్నమెంట్ హాస్పిటల్స్? Some government hospitals have already started doing it in central government schemes, sir. ఓకే. Okay, but they are only doing it at a very high level. So maybe in future ku చూస్తే మీరు 10-20 years పడతాయి అప్రాక్సిమేట్ గా. ఓకే. కంప్లీట్ ఇండియా కూడా కోడింగ్ కి అడాప్ట్ చేయాలండి. అండ్ ఇండియా వచ్చేసి యుఎస్ నుంచి ఇండియా ఇస్ అ ఫేవరెట్ డెస్టినేషన్ ఎనీ హెల్త్ కేర్ అవుట్ సోర్సింగ్ కి, ఎనీ జాబ్స్ కి. ఎందుకంటే మాకు అక్కడ క్వాలిటీ మంచిగా ఉంటుంది, అవైలబిలిటీ ఆఫ్ టాలెంట్ ఇస్ గుడ్, సాలరీస్ కాంపిటేటివ్ ఉన్నాయి. అందుకోసమే మెడికల్ కోడింగ్ చాలా డిమాండ్లో ఉంది. అంటే మెడికల్ కోడింగే కదా, ఇప్పుడు మనకి ఫారెన్లో ఒక డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలంటేనే కష్టం. కరెక్ట్. డాక్టరే దొరకట్లేదంటే వాడికి సంబంధించిన ఇది మెడికల్ కోడింగ్ చేసేవాళ్ళు ఇంకా ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. చాలా ఎక్స్పెన్సివ్. సార్ యాక్చువల్గా ఇంత డిమాండ్ ఉన్నప్పుడు బైపీసీ స్ట్రీమ్ నుంచి వచ్చిన వాళ్ళకైనా లేదా మా ఇంజనీరింగ్ పిల్లలకు కూడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది. ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు, ఈ సబ్జెక్ట్ ని ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే. టు బి ఫ్రాంక్, ఇది మనము ఒక 3 months టైం ని మనం స్పెండ్ చేయగలిగితే ఈ కోర్సెస్ లో ఎవరైనా ఎనీ స్ట్రీమ్ జాయిన్ అవ్వచ్చు, ఎనీ గ్రాడ్యుయేట్. అంటే ఓన్లీ సైన్స్ పరంగా రావాలి, బైపీసీ నుంచి రావాలి అనేది మ్యాండేటరీ ఏం లేదు. మ్యాండేటరీ ఏం లేదు సార్. ఇప్పుడు యుఎస్ లో చూస్తే మీరు 12th class స్టూడెంట్ మెడికల్ కోడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాడ్యుయేషన్ వచ్చింది కంపెనీ రిక్వైర్మెంట్. ఇది మెడికల్ కోడింగ్ ఈ సర్టిఫికేషన్ చెప్పారు కదా సార్, సిపిసి లేకపోతే సిసిఎస్, అది 12th class క్యాండిడేట్ కెన్ ఆల్సో టేక్ దర్ ఎగ్జామ్ చూసుకోవచ్చు. ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి కదా, మల్టీనేషనల్ కంపెనీ, వాళ్ళు ఓన్లీ గ్రాడ్యుయేట్ కి చూస్తారు వాళ్ళు. అంటే నేను కూడా ఇది మేము ఎయిర్పోర్ట్ లో కొన్ని ఎయిర్లైన్స్ కంపెనీస్ లో మేము కూడా మా పిల్లల్ని ఇచ్చేటప్పుడు కూడా దే లుకింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్. ఎందుకు అనేది మేము చాలా డీప్గా మేము అనాలిసిస్ చేస్తే తెలిసింది, కొంచెం డిగ్రీ అయిపోయిన ఏజ్ ఉన్న పిల్లలకి మెచ్యూరిటీ ఉంటుంది, ఆ జాబ్ మీద కొంచెం వీళ్ళు సీరియస్నెస్ ఉంటుంది. ఆ 18, 19, 20 ఆ ఏజ్ పీపుల్కి కొంచెం ఆ సీరియస్నెస్ రాదు, ఇంకా ఆకతాయి పిల్లల్లాగా తిరుగుతూ ఉంటారు ఎవరని ఒక ఫీలింగ్ లో ఉన్నట్టు మాకు అర్థమైంది. డెఫినెట్లీ ఆ అమౌంట్ ఆఫ్ టైం వాళ్ళ ఎడ్యుకేషన్ లో స్పెండ్ చేస్తే మీరు అన్నట్టు మెచ్యూరిటీ కావచ్చు, ఆ సీరియస్నెస్, ఉద్యోగం మీద కాస్త జాగ్రత్త, ఇవన్నీ వస్తాయి అన్నది ముఖ్య కారణం. బట్ స్కిల్ వైజ్ చూసినట్లయితే సార్ గారు చెప్పినట్టు 12+ లో కూడా 12th స్టాండర్డ్ తర్వాత కూడా మనము ఇది నేర్చుకోవచ్చు. మీ పాయింట్కి వస్తే ఎనీ గ్రాడ్యుయేట్ అండి, లైఫ్ సైన్సెస్ ఇందాక అన్నట్టు నేను BDS, ఫిజియోథెరపీ, నాకు అదే అన్నప్పుడు అనిపించింది వీళ్ళకి లేవా, అందరికీ ఉంటాయి. BA, BCom, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, యాజ్ లాంగ్ యాజ్ యునో వాళ్ళు చదువుకోవడానికి కష్టపడి చదువుకుంటే జాబ్స్ రెడీగా ఉన్నాయి, ఆపర్చునిటీస్ మంచిగా ఉన్నాయి. అండ్ మేము సొల్యూషన్ 3x లో ఈ కోర్స్ డిజైన్ చేసే, we designed it from the very basic level. So any graduate, even coming from a non-life science background, like BA, BCom, వాళ్ళు కూడా ఎలిజిబుల్ సార్ ఈ కోర్స్ చేసుకోవడానికి. ఇప్పుడు మామూలుగా ఒక గ్రాడ్యుయేట్ ఫైనల్ ఇయర్ లో ఉన్న పిల్లోడు వచ్చారండి, సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చాలా మందికి మనకి ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా కొంతమందికి తెలియదు ఈ మెడికల్ కోడింగ్ అంటే ఏంటని. కొంచెం వాళ్ళకి తెలిసి ఉన్న మనిషి ఎవరైనా చెప్తేనో రిఫరెన్స్ చేస్తానో దాని గురించి ఏదో ఇట్లా మీలాంటి వాళ్ళు చెప్తే రీసెర్చ్ చేస్తేనో తెలీదు. అలాంటిది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కొంచెం ముందుకు వెళ్తున్నట్టు నాకు అనిపించింది. మారుమూల గ్రామాల్లో ఉన్న పిల్లలకు కూడా ఇప్పుడు ఐ థింక్ ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఓహో, మెడికల్ కోడింగ్ అంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా ఒక హిస్టరీ అనేది ఆ హాస్పిటల్ నుంచి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ దాకా వెళ్ళేంత ఈ క్లారిటీ ఇవ్వడం కోసం మెడికల్ కోడింగ్. ఈ కోడింగ్ ఏదైతే మీరు చెప్పారో ఇప్పుడు C++, జావా, ఒరాకిల్ ఇట్లా కొంత కోడింగ్ ఉంటుంది, అలా టఫ్ గా ఉంటుందా లేకపోతే ఈజీగా ఉంటుందా? అలా టఫ్ గా ఉండదండి. ఇదేంటంటే మనిషికి జరిగినటువంటి ట్రీట్మెంట్స్ ప్రాసెస్ కదా. ఇక్కడ మనం ఏదో ఆలోచించి ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక పేషెంట్ ఏ ప్రాబ్లంతో వచ్చాడు, ఎటువంటి ట్రీట్మెంట్ మనం అందించాం, ఎటువంటి డ్రగ్స్ మనం ప్రిస్క్రైబ్ చేసాం, అవి డాక్టర్ నోట్ లో క్లియర్ గా ఉంటది. మెడికల్ లో ఒక థంబ్నెయిల్ అంటే మనం క్రియేటివిటీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం కన్వర్ట్ మాత్రమే చేస్తున్నాం. చదివి అర్థం చేసుకోగలిగిన నాలెడ్జ్ మీకు ఉంటే, ట్రైన్డ్ రిసోర్స్ అయి ఉంటే మీరు చదవగలరు,
పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ ఇచ్చారని అర్థం చేసుకుని దానికి సంబంధించిన కోడ్ని పికప్ చేయడమే. ఒక రకమైన డిక్షనరీ అండి. అంతే. డిక్షనరీలో మీకు తెలియని పదాన్ని మనం ఎలా అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్తామో ఇక్కడ కూడా ఒక పేషెంట్ లెట్స్ సే అనీమియా అనే రోగంతో సఫర్ అవుతున్నారు అనుకోండి. ఏ అంటే ఏ, అనీమియా స్టార్ట్స్ విత్ ఏ, రైట్ కదా. మనం మెడికల్ డిక్షనరీలో, ఈ కోడింగ్ డిక్షనరీలో అనీమియా అనే ఒక చాప్టర్కి వెళ్ళి అక్కడ అనీమియా అంటే రకరకాల అనీమియాలు ఉంటాయి. ఓకే. బ్లడ్ సెల్స్ తగ్గిపోయిన వల్ల అనీమియా ఉండొచ్చు, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ వల్ల రక్తహీనత వల్ల వచ్చిన అనీమియా ఉండొచ్చు. ఎటువంటి అనీమియాని అక్కడ టైప్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్లీ వాటికి సంబంధించిన కోడ్ ఉంటుంది అన్నమాట. ఓకే. అంటే A360, A390, H40, అట్లా చిన్న చిన్న కోడ్స్ ఉంటాయి. ఈ కోడ్స్ ని క్రియేట్ చేసింది ఎవరు సార్? కోడ్స్ ని క్రియేట్ చేసింది మల్టిపుల్ బాడీస్ ఉన్నాయండి. CMS అంటారు, సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేడ్ సర్వీసెస్, యునైటెడ్ స్టేట్స్ లో ఉంటది. అది గవర్నింగ్ బాడీ. దీనిలో మల్టిపుల్ ఈవెన్ WHO కూడా పార్ట్నర్షిప్ ఉందండి. ఈ ICD కోడ్స్, ఈ డిసీజెస్ అన్నాను కదా, WHO ని డెవలప్ చేసింది. ఎవ్రీ ఇయర్ WHO ఆ బుక్స్ ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఇది ఇంటర్నేషనల్ గా స్టాండర్డైజేషన్. ఇప్పుడు మన ఒక దేశానికి కోడ్లు మారవు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒకే కోడ్ ఉండాలి. సో మనకేదో ఒక స్టాండర్డైజేషన్ ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇది వచ్చింది. ఓకే. ఇప్పుడు ఏదైతే గవర్నింగ్ బాడీ ఈ మెడికల్ కోడింగ్ ని తయారు చేసిందో, సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఎగ్జామ్స్ ఏమైనా పెడతారా పిల్లలకి సర్టిఫై చేయడానికి కానీ ఆర్ లైసెన్స్ ఇవ్వడానికి కానీ? అవునండి. ఇవి అహిమా అండ్ AAPC అనే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, 2 ఆర్గనైజేషన్స్ చెప్పాను. వాళ్ళు సర్టిఫైడ్ బాడీస్ అన్నమాట వీటికి. ఓకే. అవి ఇండియాకి సంబంధించినండి? ఇవి US కి సంబంధించిన బాడీస్ అండి. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ మనము ఇండియాలో సెంటర్స్ ఉన్నాయి, టాప్ సెంటర్స్. మనం ఎగ్జామ్ బుక్ చేసుకుంటే వాళ్ళ సెంటర్ అలాట్ చేస్తారు, మనం అక్కడికి వెళ్ళి ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి ప్రతి ఇయర్ మార్చ్ లో ఉన్నట్టుగా ఇయర్లీ వన్స్ అలా మనకి IELTS TOEFL ఉంటది కదా సార్, అదేనండి. IELTS TOEFL లాగే మనం ఎలా అయితే బుక్ చేసుకుని వెళ్ళి రాస్తాము, ఓకే ఓకే, ఆన్ డిమాండ్ ఎగ్జామ్, ఆన్ డిమాండ్, అలానే వీటిని కూడా మనం అహిమాతో ఆన్ డిమాండ్ ఎగ్జామ్ బుక్ చేసి మనం వెళ్ళి రాయాలి. మన క్వాలిఫై అయితే మనకి సర్టిఫికేట్ పంపిస్తారు, మనకి లాగిన్ ఐడి వచ్చేస్తుంది. ఓకే. ఒకవేళ ఫెయిల్ అయ్యారు అనుకోండి, అట్లా ఎన్నిసార్లు అటెంప్ట్ చేయొచ్చు వీళ్ళు? అటువంటి లిమిట్స్ అయితే లేవండి. ఆర్గనైజేషన్ సైడ్ నుంచి లిమిట్స్ లేవు. మీరు ఆ క్వశ్చన్ అడిగారు కాబట్టి మన సైడ్ సొల్యూషన్ త్రిక్స్ లో మనం ఏం చేస్తున్నామంటే ఈ సర్టిఫికేషన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మన దగ్గర 100% పాస్ రేట్ ఉందండి. ఓకే. ఎందుకంటే మనం కరికులం ఎలా డిజైన్ చేసామంటే థీరీగా బోర్ కొట్టించడం కాకుండా పిల్లలకి ఇది అందులో లైఫ్ సైన్సెస్. సో వాటికి మనము ప్రాక్టికల్గా కూడా మనకి ల్యాబొరేటరీ ఫెసిలిటీ ఉంది. పిల్లలు చదువుకున్నారు, ఈవెన్ దో నాన్ లైఫ్ సైన్స్ బీటెక్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఏంటి ఈ మెడికల్ రికార్డ్ ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, డాక్టర్ ఎక్కడ ఏం రాస్తారు, ఎక్కడ నుంచి ఏం చదవాలి అని అర్థం చేసుకొని ప్లస్ ప్రాక్టికల్స్గా మనం ల్యాబొరేటరీ కూడా ప్రొవైడ్ చేస్తాం. సిమ్యులేషన్ అట్మాస్ఫియర్ అనమాట. సో వాళ్ళు నిజంగా కోడింగ్ చేస్తున్నట్టు కంపెనీలో కూర్చొని మన ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు మన ల్యాబ్లో వాడికి ఒక టార్గెట్ కూడా ఇస్తాం, కొంచెం ముందుకు నడిపించాలి కదా. సో ఒక 10 చార్ట్స్ 5 చార్ట్స్ అలా ఇచ్చి పేషెంట్ రికార్డ్స్ మీరు కోడ్ చేయండి, కోడింగ్ ఎలా ఉంటుందో మీరు కూడా ఫీల్ అవ్వండి అని. మామూలు దానివల్ల ఏమవుతుందంటే థియరీతో పాటు ప్రాక్టికల్ గా కూడా కాన్ఫిడెంట్ గా ఉంటారు, అలవాటు అయిపోతుంది. మెడికల్ కోడింగ్ అంటే ఇది ఓహో ఇలా చదవాలి, ఇలా కోడ్లు మనం పికప్ చేయాలి, ఓకే మనం జాగ్రత్తగా చదువుకుంటే మనం ఇది చేయగలిగిన ఉద్యోగం. అంతేనండి, ప్రాక్టికల్ గానే ఉంటేనే పిల్లలకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది, రేపు నేను చేయబోయే ఉద్యోగం ఇది కదా. అవును. సో అనే ఒక క్లారిటీతో వెళ్ళిపోతాం. ఇంకా ఎగ్జామ్స్ కి 2 అటెంప్ట్స్ ఉంటాయి సార్. ఓకే. ఎవరైనా ఫస్ట్ టైం రాసి క్వాలిఫై కాకపోతే ఆ సేమ్ ఫీజ్ లో 2 అటెంప్ట్స్ వస్తాయి మీకు. ఓకే. ఫస్ట్ టైం. సో ఆఫ్టర్ 1 month ఇప్పుడు ఎవరైనా ఎగ్జామ్ రాశారు, ఫెయిల్ అయిపోయారు, 1 month తర్వాత మళ్ళీ రీబుక్ చేసుకుని ఆ సేమ్ ఫీజ్ లో మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. అంటే రెండోసారి వాడు ఫ్రీ ఇస్తున్నారంటే ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది సార్? ఎగ్జామ్ ఫీజ్ సర్టిఫికేషన్ బట్టి కాస్ట్ అండి. ఇప్పుడు నేను 2 సర్టిఫికేషన్స్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు CCS లాంటి సర్టిఫికేషన్ అనుకోండి. ఓకే. ఆ CCS సర్టిఫికేషన్ కి ఆల్మోస్ట్ ఇప్పుడు మార్కెట్ వాల్యూలో ఇండియన్ కరెన్సీలో మన పిల్లలకి అర్థం అవ్వాలని ఆల్మోస్ట్ మనకి 42,000 దాకా ఎక్స్పెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ కదండి, ఇది ఉంటుందండి. ఉంటుంది. ఇప్పుడు కానీ మన దగ్గరికి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే. సొల్యూషన్ త్రిక్స్ లో ఏమవుతుందంటే ఇండియాలోని ఏ ఇన్స్టిట్యూట్ ఏ ఆర్గనైజేషన్ మనకి అహిమా AAPC ఆ ఆర్గనైజేషన్స్తో అఫిలియేషన్స్ లేవు. ఒక సొల్యూషన్ త్రిక్స్ మాత్రమే ఇండియా ద ఓన్లీ అఫిలియేటెడ్. సో ఈ బెనిఫిట్ వల్ల ఏమవుతుందంటే మన స్టూడెంట్స్కి మనము వాళ్ళకి డైరెక్ట్గా ఆ 42 అనే ప్రెషర్ తగలకుండా
మనం వీ కెన్ ఆఫర్ టు ద డిస్కౌంటెడ్ ప్రైజెస్. అది డాలర్ వాల్యూ మారే కొద్దీ మనం 37, 36 అలా ఫ్లక్చుయేట్ అవుతుంది. మనం డెఫినెట్లీ మనం వాళ్ళకి డిస్కౌంటెడ్ ప్రైస్, స్టూడెంట్స్ కి రిలీఫ్ అనమాట. అంతే కదండి. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి ట్రైనింగ్ చేశారనుకోండి, ఇంకొక ఆప్షన్ లేదు, వాళ్ళు 42 కట్టాలి, పే చేయాలి, ఎగ్జామ్ రాయాల్సిందే. అలా కాకుండా మన దగ్గర ఏంటంటే ఈ డిస్కౌంటెడ్ స్టూడెంట్స్కి ఒక రిలీఫ్, ఫైనాన్షియల్ బర్డన్ నుంచి ఒక రిలీఫ్ ఉంటుంది. సో దట్ అట్లీస్ట్ కొంత భాగం వాళ్ళకి తగ్గించిన వాళ్ళం అవుతాం. సో వాళ్ళు చదువుకొని జాగ్రత్తగా హాస్టల్ ఫీజు టిపికల్. ఇప్పుడు మీరు ఏపీసీతో డైరెక్ట్ గా సిపిసి ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటే సార్ 80,000 పడుతున్నాయి. అది డాలర్స్ లో $735 ఏమో పడుతున్నాయి. అది ఓకే. మేము మాది ఎలా అంటే మేము అఫిలియేట్ పార్ట్నర్స్ ఉన్నారని మేము 60,000లో ఇప్పుడు 2 attempts విత్ అహిమా ఏఏపిసి మెంబర్షిప్ ఇస్తున్నాం. ఇంకా అహిమా కాన్సెప్ట్ ఏంటంటే అహిమా ఒకటే అటెంప్ట్ ఇస్తుంది మీకు. మీరు డైరెక్ట్లీ అహిమా వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ ఫీజ్ పే చేసుకుని మీరు ఎగ్జామ్ వౌచర్ తీసుకోవచ్చు. వాళ్ళు ఒకటే అటెంప్ట్ ఇస్తారు. మేమేం చేశానంటే అఫిలియేట్ పార్ట్నర్ అని వీ హ్యావ్ అ అగ్రిమెంట్ విత్ అహిమా దట్ వీ విల్ గివ్ దెమ్ 2 attempts ఇన్ కేస్ అవర్ పర్సన్ ఫెయిల్ అయితే దెన్ వీ హ్యావ్ అ సెకండ్ అటెంప్ట్ ప్రొటెక్షన్. ఇది కూడా ప్లస్ పాయింట్ అండి. ఎందుకంటే 42,000 పెట్టి నేను ఒక అటెంప్ట్ ఇవ్వాలంటే నేను ఎంత ప్రిపేర్ అయినా ఒక భయం ఉంటుందేమో పిల్లల్లో, అమ్మో ఫెయిల్ అయితే మళ్ళీ ఇంత డబ్బులు ఎక్కడ అని. బట్ ఐ థింక్ ఇది మంచి బెనిఫిట్ అవుతుంది మీ దగ్గర నుంచి. ఎందుకంటే మ్యాక్సిమం అటెంప్ట్ ఇవ్వడానికి వచ్చిన పిల్లలే ఎగ్జామ్ ఫీజు కడతారు. సర్లే ఒకవేళ ఒక చిన్న పాయింట్లు ఎక్కడన్నా పోనివ్వు, అయినా కానీ ఇంకొక అటెంప్ట్ ఉంది కదా అని ఒక రిలాక్సేషన్ లో వాడు ఫస్ట్ టైం అటెంప్ట్ కి క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఆ కాన్ఫిడెన్సే వాడిని ముందుకు తీసుకెళ్తుంది. సమ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఏంటంటే సార్ 300 పాసింగ్, ఓకే 300 పాసింగ్ అహిమాలో 299 స్కోర్ కూడా చేస్తారు. పోయింది. అందుకోసం మేమేం చేస్తామంటే మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మేము చాలా మాక్ టెస్ట్ ప్రిపరేషన్ ఎగ్జామ్ ఇస్తాము. ఓకే, 15-20 మాక్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి. అది క్లియర్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు వెళ్తారు. ఓకే. ఇంకా ఏంటంటే మా కరిక్యులం చూసుకోండి, ఏపీసీ అహిమా, మా ఎక్స్పర్టీస్, కార్పొరేట్ ఎక్స్పర్టీస్, మా ల్యాబ్ ప్రాక్టీస్, ఇది అంతా మాకి అప్ టు డేట్ సిలబస్ ఉంటాయి మా దగ్గర. అందుకోసమే మా పాస్ పర్సంటేజ్ రేట్ ఈస్ వెరీ హై, which is more than like 97-98%. అయితే నేను యాక్చువల్గా మీరు నాకు ఎప్పుడైతే కలిసారో అప్పుడు మెడికల్ కోడింగ్ అని చెప్తే నేను జస్ట్ అసలు ఏంటిది అని నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఆ సెర్చ్లో నాకు ఇన్స్టిట్యూషన్స్ కన్నా నాకు ఇంకొకటి ఎక్కువ కనిపించింది. ఓకే, అంటే 300 మార్క్స్కి పాస్ అవ్వాలని మీరు చెప్పారు కదా ఇప్పుడు. అది కొంచెం టిపికల్ కదా, కొంచెం ఎట్లా ఒకటి మేనేజ్ చేస్తారా అని స్టూడెంట్ అడగటం. ఓకే, కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్స్ ఎవరో మేము చేస్తాం, కొంచెం మనీ స్కామ్ జరుగుతున్నట్టుగా నేను కొన్ని వీడియోస్ చూశాను. లైక్ ఉంటుంది అట్లా లోపల మేనేజ్ చేయడానికి. ఇది చాలా స్ట్రిక్ట్ కంప్లైన్స్ ఉంటుందండి. మీకు 3 ఫోటో ఐడీలు తీసుకెళ్ళాలా, ఫిజికల్ సెక్యూరిటీ ఉంటుంది, వర్చువల్ సెక్యూరిటీ ఉంటుంది. ఎగ్జామ్లో ఎవరైనా డబ్బులు ఇచ్చేసి ఇది క్లియర్ అయిపోతుందంటే అది అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, నా ఒకటే అడ్వైస్ మా స్టూడెంట్స్కి మేము చెప్తాను, మీరు రండి, నేర్చుకోండి, హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి, రిజల్ట్ వస్తాయి. మీరు షార్ట్ కట్లు తీసుకొని ఇది నేను మేనేజ్ చేసుకుంటా, అది మన ఎవరైనా చెప్పేసి ఎలా చేస్తున్నారంటే అది అంతా డోంట్ ట్రస్ట్ ఎనీవన్. దట్స్ నాట్ రైట్. అంతే, బయట చీటింగ్ స్కామ్స్ చాలా ఉంటాయి. అది జస్ట్ మనీ మేకింగ్ ఫర్ ఉండొచ్చు, కానీ స్టూడెంట్స్ అల్టిమేట్ గా లాస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇలా అంటే సార్ 1 minute కోసం మీరు ఇమాజిన్ చేసుకోండి, అది అయిపోయింది. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఎలా పని చేస్తారు మీరు ప్రొడక్షన్ మీద? దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్ కదా. పొద్దున్న మీకు చార్ట్స్ అసైన్ అవుతాయి, 10 చార్ట్లు కోడ్ చేయడానికి. సాయంత్రం మీకు క్వాలిటీ చెక్ అవుతుంది. 10 నుంచి మీ క్వాలిటీ ఎంత వచ్చింది, 95 వచ్చిందా, 96 వచ్చిందా. ఇఫ్ యూ హ్యావ్ స్టడీడ్ రియలీ దెన్ మీరు క్వాలిటీకి అంత మీట్ చేస్తారు. లేకపోతే మీరు అక్కడే పట్టుకుంటారు మీ మేనేజర్. సింపుల్ అంతే కదా. ఇప్పుడు మా ఇంటికి నేను ఒక పని మనిషిని పెట్టుకున్నానండి, వంట కూడా చేయాలని చెప్పాం. ఎవరి దగ్గర ఆమె డబ్బులు ఇచ్చి దిలీప్ సార్ వాళ్ళ ఇంటికో లేకపోతే మీ ఇంటికో ఏదో ఒక సీఓ ఇంట్లో పని చేస్తే కొంచెం ఎక్కువ శాలరీ, ఎవరికో డబ్బులు ఇచ్చి మన ఇంట్లో పనికి వచ్చినంత మాత్రాన వాళ్ళు వంట వండకపోతే ఇమీడియట్ గా తీసిపారేస్తాం. ఆ టేస్ట్ బాగుపోయినా తీసిపారేస్తాం. ద సేమ్ థింగ్. అంటే పని మనిషినే మనం ఇంత దగ్గరగా చూస్తుంది, మరి వర్కర్ ను చూడరా ఆర్గనైజేషన్స్? డెఫినెట్ గా అందులో ఇటువంటి స్కిల్ ఉండేటువంటి వర్క్, మనం స్కిల్ లేదు అన్నది
రోజులలో బయటపడిపోతుంది. బయటపడిపోద్ది. వాడికి ప్రమోషన్స్ కూడా ఉండవు కదా. స్కిల్ ఉన్నవాడిని ఎంకరేజ్ చేస్తుంది ఏ కంపెనీ అయినా. ఇప్పుడు కంపెనీలు ఎలా అంటే సార్, వాళ్ళ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్ హైర్ చేసుకున్నారు. ఎనీ కంపెనీ అయినా వాళ్ళు ఏం చెప్తారంటే నా వర్క్ ఫోర్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలా, అన్ని స్మార్ట్ పీపుల్ షుడ్ వర్క్ ఫర్ ద ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు ఇలా షార్ట్ కట్ తీసుకుని వెళ్తే మీ లైఫ్ ఉండదు. అక్కడే మీరు అమౌంట్ కూడా స్పెండ్ చేస్తున్నారు, డబుల్ అమౌంట్ కూడా స్పెండ్ చేసిన తర్వాత మీకు జాబ్స్ లో కన్సిస్టెన్సీ లేదు మీకు. సో అదే మేము అదే అడ్వైస్ చేస్తాం. వీ కమ్ అక్రాస్ లాట్ ఆఫ్ పీపుల్, బట్ వీ టెల్ దెమ్ సేయింగ్ మీరు హార్డ్ వర్క్ చేసుకుని క్లియర్ చేసుకుంటే 100% జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎలా మీరు మీ కెరియర్ మీ చేతిలో ఉంది, ఎలా మీరు హార్డ్ కష్టపడి చేసుకుంటే అంత ఈజీ అయిపోతుంది. ఓకే, అయితే నాకు క్వశ్చన్ అండి. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ అంటే పిల్లల్ని హైర్ చేసిన ఆర్గనైజేషన్ కంపల్సరీగా సర్టిఫైడ్ వాళ్ళని అడుగుతారా, లేదు ట్రైనింగ్ అయిపోయినా పర్లేదు అన్నట్టుగా కూడా ఉంటుంది? 2 రకాల కంపెనీస్ ఉన్నాయండి. సర్టిఫికేషన్స్ కి చాలా డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే ఒకరు లైసెన్స్ ఉంది అన్నారంటే అది ఆబ్వియస్లీ డిమాండ్ ఉంటుంది, హైరింగ్ పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అలా కాదు, సర్టిఫికేషన్ చేయలేకపోయాము ఫర్ సమ్ రీజన్స్, ఫైనాన్షియల్ రీజన్స్ ఏదైనా కావచ్చు, అలాంటి వాళ్ళని కూడా నాన్ సర్టిఫైడర్స్ హైరింగ్ ఉంటాయి. అఫ్ కోర్స్ వాళ్ళ సాలరీస్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ లేటర్ స్టేజ్ లో కూడా సర్టిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, కానీ కంపెనీస్ నుంచి, ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మా ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది అంటే, మీరు ఈ రోజైనా రేపైనా సర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే ఈ ఇండస్ట్రీలో. లెట్స్ సే నేను ఫ్రెషర్ గా జాయిన్ అయ్యానండి, నాన్ సర్టిఫైడర్. ఒక 1 year అలా జాబ్ చేసుకోగలను. 1 year తర్వాత కంపెనీస్ నీకు ఇంకా లైసెన్స్ లేదు, సర్టిఫికేషన్ లేదు, నువ్వు చెయ్యాలి, ఎందుకంటే సీనియారిటీ, ప్రమోషన్స్ ఇవన్నీ రావాలంటే, ఈ ఫీల్డ్ లో నువ్వు కొనసాగాలంటే సర్టిఫికేషన్ కావాలి అంటారు. ఆ టైంలో ఏమవుతుందంటే, వర్క్ ఒక ఎంప్లాయీగా నా 9 hours నేను ప్యాక్ అయిపోయి ఉంటాను, మళ్ళీ నా చదువు మీద పడడం, చదువుకోవడం, మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం, ఇవి ఏంటంటే ఒక స్టూడెంట్ ఎంప్లాయీ మధ్య కొంచెం వాళ్ళు నలిగిపోయే ఛాన్స్ ఉంటుంది. పిల్లలకి ఏం చెప్తామంటే, మీరు ఈ ఫీల్డ్ని ఎంచుకున్నారు అంటే సరైన సంస్థని ఎంచుకోండి, ఎక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందో అక్కడ నేర్చుకోండి, సర్టిఫికేషన్ కూడా చేసేసేయండి అక్కడే ఆ పర్టికులర్ ట్రైనింగ్ పీరియడ్ లో హైలీ రికమెండెడ్ అండి. ట్రైనింగ్ తర్వాత ఇమీడియట్ గా సర్టిఫికేషన్ రాస్తే మళ్ళీ ఈ ప్రాబ్లం మీకు ఎప్పుడు రాదు. అంతే కదా. ఒక్కసారి జాబ్ లో వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమంటే, రాజా సార్ చెప్పారు కదా, కొన్ని కంపెనీలు ఏం చేస్తారంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు. మీ నాన్ సర్టిఫైడ్, మేము అంత శాలరీ, సర్టిఫైడ్ శాలరీ అని మీకు కాంట్రాక్ట్ సైన్ చేసుకోవాలా, అది 10 రకాల ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. మన అడ్వైజ్ వచ్చేసి, మీ ఎడ్యుకేషన్ తర్వాత ఇమీడియట్గా సర్టిఫికేషన్ రాసుకుంటే అండ్ ఎంక్వైరీ చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు 10 people డిఫరెంట్ ఫీజెస్ చార్జ్ చేస్తున్నారు ఎగ్జామ్కి. ట్రైనింగ్ ఫీజ్ ఇస్ సపరేట్, ఎగ్జామ్ ఫీజ్ ఇస్ సపరేట్. సో ఆర్గనైజేషన్ కొన్ని వాళ్ళు 85,000 కూడా చెప్తున్నారు, 80,000 కూడా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము 60,000 చార్జ్ చేస్తున్నాం. అహిమాకి మేము ఒకటే కంట్రీలో, రాజా సార్ ఆల్రెడీ చెప్పారు మీకు, మేము 2 attempts ఇస్తున్నాం. 42,000 లో మేము 2 attempts, ఇంకా మెంబర్షిప్ కూడా ఇస్తున్నాం మేము. ఓకే, ఇదంతా తెలుసుకొని డిసిషన్ తీసుకోండి. ఉట్టిగా మీరు వెళ్ళేసి నాది 2,000 సేవ్ అవుతున్నాయి, ఇక్కడ 3,000 సేవ్ అవుతున్నాయి అని క్వాలిటీలో ఏం ప్రాబ్లం పెట్టుకోవాలి. మనం ట్రస్ట్ ఇచ్చే చోట మనం పెద్ద ప్రామిస్లు ఇవ్వం, కరెక్ట్, వెళ్తూ ఉంటుందిలే అని. కానీ ఎక్కడైతే ఇది లేదో ఆ ట్రస్ట్ని తీసుకురావడానికి కొంతమంది కౌన్సిలర్ స్వచ్ఛంగా వాళ్ళు ఈ ఫీల్డ్ వాళ్ళు కాదు, వాళ్ళు దీని గురించి తెలియదు, వాళ్ళకి సరైన స్టూడెంట్స్కి గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేరు, కానీ వీళ్ళని ఎట్లయినా జాయిన్ చేయించాలి, ఆ కమిషన్ ఏది తీసుకోవాలని చాలా మంది పిల్లల్ని లైఫ్ స్పాయిల్ చేస్తారు. మీరు చెప్పింది రైట్. ఒక పిల్లోడు 10 దానికి తిరగాలి, అక్కడ ఏమి ఇస్తున్నారు, ఏం జరుగుతుంది అనే క్లారిటీతో వస్తే వాడికి నెక్స్ట్ వెళ్ళబోయే వ్యూ అనేది చాలా కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా అంటే సార్, ఈరోజు జనరేషన్ చూస్తే వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్, లేకపోతే యూట్యూబ్, లేకపోతే ఫోన్లో చూసుకొని, మా ఫ్రెండ్ చెప్పారు, మా ఫాదర్ ఫ్రెండ్ చెప్పారు, మా కజన్ అంకల్ చెప్పారు, అదంతా వేసుకొని ఏమేమో చేసుకుంటే అలాగే ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు గ్రాడ్యుయేట్ రైట్, నేను అదే చెప్తాను, మీరు 4-5 ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళండి, ఏమేమి ఇస్తున్నారు వాళ్ళు, ఏమేమి ప్యాకేజ్ ఉంది, ఎలా కరిక్యులం డిజైన్ ఉంది, ఫ్యాకల్టీ ఎవరు, ల్యాబ్ ఉందా, స్టడీ ల్యాబ్ ఉందా, అదంతా కనుక్కొని మళ్ళీ డిసైడ్ చేసుకోండి. నేను చెప్పట్లేదు వాళ్ళు అందరికీ కమ్ టు us or come to Solution 3x. Wherever you feel it is good for you, there are 7-8 pointers which are there. ఏంటంటే ఏఏపిసి సర్టిఫైడా, అహిమా సర్టిఫైడ్ ఉందా, లేకపోతే ఎగ్జామ్ ఫీజ్ ఎలా ఉంది, స్టడీ ల్యాబ్ ఉందా, అఫిలియేషన్స్ ఉన్నాయా, ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ ఏంటి, ఫ్యాకల్టీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉందా, అదంతా కనుక్కొని
మీరు ఎక్కడైనా జాయిన్ చేసుకోవచ్చు. ఈ 5-7 పాయింట్స్ మీకు ఫర్ షూర్ వెరిఫై చేసుకుని జాయిన్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. మీరేం కంపేర్ చేస్తున్నారు సార్, మీరు ఇస్తున్నది ఎక్స్ అమౌంట్లో, వాళ్ళు ఇస్తేది 100 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు తక్కువ ఉన్నాయి, ఐ విల్ గో దేర్. బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఇప్పుడు పిల్లలు ఆ ఏజ్ గ్రూప్లో ఒక 5,000 మిగిలిన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వీళ్ళు ఏదో సేవ్ చేసినట్టు ఫీల్ అవుతారు. కానీ ఆ 5,000 వేరియేషన్తోనే ఇప్పుడు మీరు చెప్పిన 42,000 ఎగ్జామ్ ఉంది కదా, ఈ 5,000తోనే అది పోగొట్టుకుంటారు. మనం మొత్తానికి పోగొట్టుకొని మొత్తానికి లాస్ అయిపోతాం. సో అలాంటి మిస్టేక్స్ పిల్లలు కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో పెద్ద విషయం ఏంటంటే సార్, చదివిన తర్వాత ఉద్యోగం, జాబ్, అందుకోసమే చదువుతున్నాం కదా. ఇప్పుడు సొల్యూషన్ 3x వచ్చేసి మినిమం 10 to 12 లార్జ్ కార్పొరేట్స్లో ఇండియా వైడ్ మాది టైఅప్ ఉంది రెగ్యులర్. సో మేమేం చేస్తామంటే వాళ్ళ బిహాఫ్ కోసం అడ్వాన్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసుకొని మంత్ ఆన్ మంత్ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేస్తాం. ఓకే, వీళ్ళు ఎందుకు పార్ట్నర్ చేశారు కంపెనీ వాళ్ళు? బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్ విత్ దెమ్. ఇట్ ఈస్ మేము క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి, మా క్వాలిటీ వాళ్ళకి నచ్చింది. అందుకోసమే వాళ్ళు వచ్చేసి మాకు రేడియాలజీ కోడర్ కావాలా, లేకపోతే ఐపీడిఆర్జీ కోడర్ కావాలా, లేకపోతే సర్జరీ కావాలా, అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అందుకోసమే కంపెనీస్ వచ్చేసి మా కాడ రిక్వైర్మెంట్ అడుగుతుంది, మాకు 25 పీపుల్ కావాలా, 30 కావాలంటే మేము మంత్ ఆన్ మంత్ మేము పంపిస్తాం అక్కడ. అంతే కదా, మంచి క్వాలిటీ ఉందంటే ఆఫ్ కోర్స్ కంపెనీలు వెతుక్కొని వచ్చేలా క్యాంపస్ డ్రైవ్ చేసుకుంటారు. కరెక్ట్. బట్ అంత మందిని ఇవ్వగలుగుతున్నారా? డిమాండ్ చాలా హ్యూజ్ ఉంది. హ్యూజ్ డిమాండ్ ఉంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మన ఫ్రెషర్స్ బయటికి వెళ్ళి డిఫరెంట్ కంపెనీస్లో జాయిన్ అవుతారు కదా. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు క్వాలిటీ మానిటర్ చేస్తారు కదా. లెట్స్ సే ఓకే, ఈ 10 మందిలో ఒక 2 బ్రైట్గా ఉన్నారు, మీరు ఎక్కడ చేశారు, ఎక్కడ చదివారు అన్నప్పుడు ఇటువంటి ఆర్గనైజేషన్ నేమ్స్ వచ్చినప్పుడే ఆ కంపెనీస్ వీఆర్ మేకింగ్ దెమ్ టు కమ్ టు అస్. ఇలా వచ్చి మీరు ఇలా చేస్తున్నారు, క్వాలిటీ కనిపిస్తుంది, మీరు మాకు సార్ చెప్పినట్టు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో కోడర్లు కావాలి, నాకు ఇన్ పేషెంట్లో కోడర్లు కావాలి అన్నప్పుడు ఆ డిమాండ్ యాక్చువల్గా చాలా హ్యూజ్ ఉంది. కంపెనీలు అడిగే డిమాండ్కి మన స్టూడెంట్స్ కి చాలా వేరియేషన్. అయితే మనకి సీరియస్ క్యాండిడేట్స్ కావాలి, నేర్చుకోవాలి, రావాలి, చదవాలి, మనకు సబ్జెక్ట్ని కరికులంని బాగా అండర్స్టాండ్ చేసుకొని, మీరు అన్నట్టు అది డిఫికల్టే కాదండి. ఓకే, ఒక 3 months మనం స్పెండ్ చేయగలిగితే ప్రాక్టికల్గా ఎటువంటి మొహమాటమే లేదు, ఖచ్చితంగా వాళ్ళు జాబ్ తెచ్చుకోగలరు. ఓకే, మన దగ్గర జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఇలా కంపెనీస్కి డెడికేటెడ్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక బ్యాచ్ రన్ చేస్తున్నాం అనుకోండి, బ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలనేది కాదండి. ఇక్కడ ఆ బ్యాచ్ ఏ కంపెనీకి వెళ్ళాలి ఇంటర్వ్యూకి అనేది ముందే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి పిల్లలకి చెప్తుంటాం, నీకు August 10th నీకు ఇంటర్వ్యూ ఉంది అంటే వాడు ఒక 2 months నుంచి వాడి టార్గెట్ August 10th. అలాగా ఒక ఫిక్స్డ్ ఎన్విరాన్మెంట్లో కూడా బ్యాచెస్ ఉంటాయి మన దగ్గర. ఓకే, రిక్వైర్మెంట్ బట్టి బ్యాచెస్ రన్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ లేవనుకోండి, అవి మన రిక్రూట్మెంట్ టీమ్ అనేవి అన్ని కంపెనీస్లో టైప్స్ ఉంటాయి. వాళ్ళ రిక్వైర్మెంట్స్కి మనము సప్లై చేస్తూ ఉంటాం. స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు, సెలక్షన్స్ అవుతూ ఉంటారు. అది ఒక ఛానల్ నడుస్తుంది. ఇంకొకటి డెడికేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి. మన మెడికల్ కోడింగ్ ఇండస్ట్రీ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ చూస్తే ఇటువంటి ప్రోగ్రామ్స్ నేను గర్వంగా చెప్పగలం, ఎక్కడ లేవండి. ఓకే, దానికి ముఖ్యమైన కారణం ఇండియాలో అహిమా అండ్ ఏఐపిసి పార్ట్నర్స్ మనం మాత్రమే అవ్వడం. సో ఇప్పుడు 100లో ఇలా చూస్తున్నప్పుడు ఎందుకు సొల్యూషన్ 3x అంటే మమ్మల్ని టాప్లో నిలబెడుతున్న మెయిన్ రీజన్, మేమందరూ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ నుంచి రావడం వల్ల. ఏదో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఏదో బిజినెస్ చేయాలి పెట్టాలి అని ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ చేసిన వాళ్ళం కాదు. మేనేజర్స్గా, డైరెక్టర్స్గా కంపెనీస్లో యుఎస్ క్లయింట్స్ని హ్యాండిల్ చేసిన వాళ్ళము. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి కంపెనీలో ఎగ్జాక్ట్గా తెలిసిన వాళ్ళను. అంతే. సో ఇవి అది ఒక పెద్ద అడ్వాంటేజ్ స్టూడెంట్స్ వరకు. ఇంకొకటి అహిమా అండ్ ఏఐపిసి రికగ్నిషన్ ఇన్ ఇండియా ఒకరే అవ్వడం. అదే. సో ఇవి 2 మనల్ని టాప్గా నిలబెడుతున్నాయి. క్వాలిటీ ప్లస్ అందుకే కంపెనీస్ రావడం కానీ, స్టూడెంట్స్ మనల్ని ట్రస్ట్ చేయడం కానీ, మనం వాళ్ళ ట్రస్ట్ని నిలబెట్టుకునే విధంగా అవుట్పుట్ కూడా ఇవ్వగలుగుతున్నాం. ఓకే, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ సార్, మీరు అడిగారు ఇప్పుడు డిమాండ్ ఎలా మేనేజ్ చేస్తారండి. డిమాండ్ కార్పొరేట్లో చూస్తే చాలా ఉన్నాయి. ఏ కంపెనీ అయినా యావరేజ్గా 50 to 70 పీపుల్ ఎవ్రీ క్వార్టర్ హైర్ చేస్తుంది. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు గ్యాప్ చాలా పెద్దది ఉంది. కార్పొరేట్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ లైక్ హియర్, పర్సన్ షుడ్ బి టాప్ క్వాలిటీ, టాప్ ట్రైన్డ్, సర్టిఫైడ్, ఇది అది అన్న వాళ్ళు డిఫరెంట్ వరల్డ్లో ఉంటారు. ఇప్పుడు రియల్ టైం పాపులేషన్ స్టూడెంట్కి చూస్తే కింద ఉన్నారు వాళ్ళు.
గ్యాప్ చాలా పెద్దది. మన సొల్యూషన్ 3x జాబ్ ఏంటంటే ఆ గ్యాప్ అలా బ్రిడ్జ్ చేస్తాం. మనం కార్పొరేట్ స్టూడెంట్స్కి పట్టుకొని అలా ట్రైనింగ్, లేకపోతే మెంటార్షిప్, లేకపోతే రెజ్యూమే బిల్డింగ్, ఎవ్రీథింగ్ చేసేసి ఆ గ్యాప్ ష్రింకేజ్కి చేస్తే క్వాలిటీ పీపుల్ విల్ గెట్ హైర్డ్. ఇప్పుడు హైదరాబాద్లో అంటే చాలా కంపెనీస్ ఉన్నాయండి. ఆంధ్రాలో ఉన్నాయా? విజయవాడ, విశాఖపట్నం దెర్ ఆర్ 7 or 8 లార్జ్ RCM కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, మరి మీరు ఇప్పుడు ఆంధ్రాలో ఏమైనా చేస్తున్నారా మరి? Which we have set up a new office in Visakhapatnam. Okay. Madhura Nagar, we have set up a new office in training center in Visakhapatnam. And we have expanding it in other regions of Andhra as well as Maharashtra very soon. Okay. నేను హైదరాబాద్లో అక్కడక్కడ కొంచెం ఇట్లా మెడికల్ కోడింగ్ అని చూసాను, కానీ నేను వైజాగ్లో చూసినట్టుగా నాకు అంటే ఆ బోర్డ్స్ కానీ ఆ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ కానీ నేను ఎక్కడ చూడలేదు వైజాగ్లో. ఐ థింక్ వైజాగ్, విజయవాడ విల్ బి ద గుడ్. సార్ కరీంనగర్ లో కూడా ఉన్నాయి సార్ మెడికల్ కోడింగ్ ఆర్గనైజేషన్స్. కొత్త ఐ మీన్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఎక్స్పాండింగ్ బికాస్ టాలెంట్ ఉన్నాయి ఇక్కడ, స్టూడెంట్స్ ఉన్నాయి, అది ఎడ్యుకేషనల్ హబ్ అనేసి కంపెనీస్ కూడా అక్కడ వెళ్తున్నారు ఇప్పుడు. నాకు తెలియకట్టున్నానండి, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. అవునండి, అది ఇందులోనేనా లేకపోతే అది వేరా? అది పార్ట్ ఆఫ్ హెల్త్ కేరే, కానీ ఎగ్జాక్ట్గా ఇది కాదండి. అది మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఈ మెడికల్ ఇన్ఫర్మేషన్ ని డాక్యుమెంట్స్ గా మార్చడం. టిపికల్ గా పేజెస్ టైప్ చేస్తూ ఉంటారు, మెడికల్ ఇన్ఫర్మేషన్ అంతా డాక్టర్స్ పేజెస్ లో రాస్తారు, వాయిసెస్ లో ఉంటాయి, వాటిని విని ట్రాన్స్క్రైబ్ చేయడము, టైప్ చేయడము ఉంటుంది, పేజెస్ కౌంట్ లాగా. అది డిఫరెంట్ ఫీల్డ్ అండి. ఇది ట్రాన్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన ఆ ట్రాన్స్క్రైబ్డ్ మెటీరియల్స్ ని చదివే జాబ్ ఇది. ఓకే ఓకే, ఫస్ట్ డాక్టర్ రాస్తారు, అది ట్రాన్స్క్రిప్ట్ అవుతుంది, ఆ తర్వాత కోడింగ్ ఆ లైఫ్ సైకిల్ లో ఒక పార్ట్ ట్రాన్స్క్రిప్షన్ కూడా, కానీ అది డిఫరెంట్. ఇది ఫ్రమ్ డాక్టర్ విజిట్ టిల్ ఆ హాస్పిటల్ కి డబ్బులు ఎవరు పే చేస్తారు, ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయడానికి, ఈ అంత ప్రోగ్రామ్ కి చెప్తాం RCM, రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ అ 13-step ప్రాసెస్ ఉంటుందండి ఇది. దాని ఒక పార్ట్, మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ పట్టుకుంటే మెడికల్ కోడింగ్. ఓకే, అయితే నాకు వచ్చిన డౌట్ అండి, ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు మన మూవీస్ లో కావచ్చు, స్పోర్ట్స్, వీళ్ళకి సంబంధించిన డేటా కూడా వస్తుంది కదా కంపెనీస్ కి. అవునండి. సో అది చాలా డేటా సెక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటికి కొన్ని లాస్ ఉన్నాయండి. మీరు కరెక్ట్ పాయింట్స్ అడుగుతున్నారు. ఓకే, PHI అని ఒకటి ఉంటుంది, ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనకి ఎలా అయితే ప్రతి చట్టాలు ఉంటాయో ప్రతి విషయాన్ని సెక్యూర్ చేయడం, కానీ మన హ్యూమన్ రైట్స్ అవ్వచ్చు, లేకపోతే మనం గవర్నమెంట్ సంబంధించి పాలసీస్ డిస్క్లోజర్ కావచ్చు, ఎలా ఉంటాయో మెడికల్ రంగానికి సంబంధించి PHI, HIPAA అని ఒక యాక్ట్ ఉంది, హెల్త్ ఇన్ఫర్మేషన్ అకౌంటబిలిటీ అండ్ పోర్టబిలిటీ యాక్ట్ అనమాట. అది గవర్నమెంట్ యాక్ట్, అది లా. ఆ లా ప్రకారం ఏంటంటే ఒక మెడికల్ రికార్డ్ని అనలైజ్ చేస్తున్న అనలైజర్ ఆ మెడికల్ రికార్డ్ని అతను తప్ప ఇంకొకరు చూడడానికి కూడా వీల్లేదు. ఓకే, అది కాపీ పేస్ట్ కావచ్చు, స్క్రీన్ షాట్స్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కూడా మన ప్రిమిసెస్ లో అలౌడ్ ఉండదండి. మనకు లోపల ల్యాండ్ లైన్స్ లాగా పెట్టేస్తారు ప్రతి క్యూబికల్ కి. ఇఫ్ సమ్మన్ వాంట్ టు కాల్, రిసెప్షన్ నుంచి మనకు కాల్ వస్తుంది ఇక్కడికి, అంతేగాని మన ఫోన్స్ తో కూడా రికార్డ్ కూడా చేయడానికి వీల్లేదు. ఓకే, కంప్లీట్ సెల్ ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ ఆన్ ద ఫ్లోర్. Cell phones allowed, camera phones are not allowed. So they can take the mini phones. Yeah, mini phones. Yes. ఎటువంటి డేటా బ్రీచ్ అయ్యే అవకాశం ఉన్న ఎటువంటి డివైసెస్ నాట్ అలౌడ్. ఓకే, అలా ఉంటుంది. సో హ్యూజ్ పెనాల్టీస్. ఫిజికల్ సెక్యూరిటీ కూడా ఉంటాయండి, ఇంకా వర్చువల్ సెక్యూరిటీ కూడా ఉంటాయి. రాజా సార్ చెప్పారు కదా, కాపీ పేస్ట్ ఆప్షన్ ఉండదు, స్క్రీన్ షాట్ ఆప్షన్ ఉండదు. రూల్స్ క్రాస్ చేస్తే తాట తీసి పారేస్తుంది గవర్నమెంట్. అవునండి, హ్యూజ్ పెనాల్టీస్. పెనాల్టీస్ ఎలా ఉంటాయంటే హాస్పిటల్ అమ్మేయాల్సిందే. సో అంత హ్యూజ్ పెనాల్టీస్ కంపెనీస్ చేశాయంటే కంపెనీ లాక్ చేసుకోవాల్సిందే. హ్యూజ్ పెనాల్టీస్, దానికి ఇంకా ఎటువంటి ఎక్సెప్షన్ కూడా లేదండి. ఇంత హ్యూజ్ డేటా మేనేజ్ చేస్తున్నాం కదా, కొన్ని దశాబ్దాల నుంచి అనుకోవచ్చు, 14-15 years నుంచి, యాక్చువల్గా 20 years నుంచి కోడింగ్ ఉంది. ఇలా జరుగుతుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఇన్ని వందల కంపెనీస్ ఉన్నా ఈ డేటా బ్రీచ్ అనేది జరగలేదు, లీకేజ్ అనేది జరగలేదు. ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతుంటాయి, బ్యాంకుల్లో జరుగుతుంటాయి, ఇంకెక్కడో ఇండస్ట్రీలో జరుగుతుంటాయి. ఇక్కడ మెడికల్ ఇన్ఫర్మేషన్ లీక్ అనేది ఇప్పటివరకు లేదు. ఎందుకంటే భయం. HIPAA అనే ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ మనల్ని డైరెక్ట్గా లోపలికి వేసేస్తుంది, ఆస్తులన్నీ అమ్మేసుకోవాలి. పెనాలిటీస్ హెవీగా ఉంటాయి. ఓకే, $1 million ఉంటాయి. దెర్ ఈస్ నో ఏదో మనం చిన్న తప్పు చేసాం, ఒక $1000 ఫైన్ కట్టి వదిలించుకుందాం, అలా కాదు. ఇది తప్పు చేస్తే ఆ ప్లేస్తో సహా అమ్మేయాల్సిందే, అంత విపరీతమైనటువంటి పెనాలిటీస్ ఉన్నాయి. ఓకే, సో దానికి భయపడే ఎట్టి పరిస్థితిలో వాటి జోలికి వెళ్ళారు.
ప్లస్ ఆడిట్స్ కూడా ఉంటాయండి యాక్చువల్గా. ఇంకా మనం ఇంకా డీప్గా సబ్జెక్ట్లోకి వెళ్తే కోడింగ్లో ఆడిట్ మెథడాలజీ అని ఉంటుంది. సో వాటికి ఒక సపరేట్ టీమ్ ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ వచ్చి మీరు వర్క్ చేస్తున్న ఎన్విరాన్మెంట్, మీ డేటా ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉందా, ఆన్లైన్లో ఏదైనా వెబ్సైట్స్ మీ డేటాని ఫ్లెచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా, సెక్యూరిటీ మెజర్స్ కరెక్ట్గా ఉన్నాయి, అన్ని కంప్లైంట్స్ మొత్తం పక్కాగా ఉంటుంది. అందువల్లనే అంత డేటాని అవుట్సోర్స్ చేసినా ఇండియా నుంచి మనము రిమోట్గా హ్యాండిల్ చేయగలుగుతున్నాం. హైదరాబాద్లో ఏవైతే ఈ కంపెనీస్ ఉన్నాయో ఇవి ఫారెన్ కంపెనీకి సంబంధించిన డేటా చేస్తారా, లేకపోతే ఇండియాకి సంబంధించిన ఈ హాస్పిటల్స్ కూడా చేస్తారా? మ్యాక్సిమం 90% ఆఫ్ ద డేటా బయటవే అండి. ఎందుకంటే మనకి ఈ మెడికల్ కోడింగ్ అనేది బిల్లింగ్, ఇన్సూరెన్సెస్కి ఉపయోగించడం, డేటా గవర్నెన్స్ ఉపయోగించడం, ఇవన్నీ ఫారిన్ కంట్రీసే. మీరు ఇండియాకి వస్తే, ఇండియాలో మనం ఇందాక అనుకున్నట్టు మెడికల్ కోడింగ్ అనేది ఇంప్లిమెంటేషన్లో లేదు. కానీ ఏం చేస్తున్నారంటే ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్స్ మీరు వినుండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ అని ఒక స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే డేటాని కోడ్స్ రూపంలో కన్వర్ట్ చేసేది స్టార్ట్ చేశారు. కానీ ఇన్సూరెన్స్కి మ్యాప్ చేయట్లేదు ఇంకా. ప్రస్తుతానికి ఫీవర్, భారతదేశంలో ఉన్న అన్ని హాస్పిటల్స్లో ఫీవర్ అని కోడ్లు వేస్తున్నారు. ఆ డేటా చూస్తే ఎంతమందికి ఫీవర్ ఉంది, ఎంతమందికి మలేరియా ఉంది, ఎంతమందికి టైఫాయిడ్ ఉంది అనేది మన స్టాటిస్టిక్స్ తెలుస్తుంది. కానీ ఆ కోడ్ని బట్టి నువ్వు ఏం చేస్తున్నావు, ఇన్సూరెన్స్ దాకా తీసుకెళ్తున్నావు అంటే ఇంకా మనకు అంత డెవలప్ అవ్వలేదు. సో స్టార్ట్ అయిందండి అది కూడా. మనకి రీసెంట్ టైమ్స్లో కొన్ని ఇండియన్ హాస్పిటల్స్ కూడా మమ్మల్ని రీచ్ అవుట్ అయ్యాయి. మీ దగ్గర స్కిల్డ్ యూజర్స్ ఉన్నారు, మన ఇండియన్ హాస్పిటల్స్కి మీరు కోడింగ్ చేయగలరా? సో మేము అప్పుడు ఓకే, కోడింగ్ డేటాని మీరు ఎలా యూస్ చేస్తారంటే, నో ఇట్ ఈస్ నాట్ ఫర్ ఇన్సూరెన్స్, ఇట్ ఈస్ సోన్లీ ఫర్ ద డేటా రిటెన్షన్ అనమాట. డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఆ ఫైలింగ్, ఆ పేపర్ వర్క్ని తగ్గించుకోవడం వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్. అలా జరుగుతుంది అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా వచ్చేస్తే నాకు తెలిసి ఏమన్నా ఈ మనీ స్కామ్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటివి బాగా తగ్గిపోయే అవకాశం. అవును, ఖచ్చితంగా. అవును. ఎందుకంటే ఎవ్రీథింగ్ డేటా, దాన్ని కాదని మనం ఇప్పుడు ఏం చేయలేము. సో అలాగా మనకి కంట్రోల్స్ చాలా పెరిగే అవకాశం చాలా ఉందండి. అండ్ ఇంకా బ్రాంచెస్ ఫర్దర్ గా ఎక్కడ ప్లాన్ చేస్తున్నారండి? ఇమీడియట్ గా చూస్తే ఇప్పుడు విజయవాడ ఇంకా పూణే అండి. ఓకే. రీసెంట్ గా లాస్ట్ మంత్ మేము విశాఖపట్నంలో స్టార్ట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పూణే తర్వాత విజయవాడ. సో ఈ డ్యూరేషన్ 3 months సరిపోతుందా, లేకపోతే 6 months 8 months అలా ఇంకేమన్నా పెంచుకోవడానికి ఉంటాయి? ఇంకా అడ్వాన్స్డ్ కోర్సెస్ ఏమన్నా ఉంటాయి? మనకి టిపికల్గా 2.5 months సరిపోతుంది. ఒక 15 days నేను అలా ఎక్స్ట్రా పెట్టుకున్నా, ఏదో అందరు స్టూడెంట్స్ ఒకేలాగా ఒకే ఇంటెలిజెన్స్లో ఉండరు కాబట్టి. సో ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 3 monthsలో ఈ కోర్స్ మనకు సరిపోతుంది. ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన దగ్గర స్టూడెంట్ క్యాలిబ్రేషన్ అనేది ఉంటుంది. అంటే ఎవరు ఎంత గ్రాస్ప్ చేసుకోగలరు. కొంతమంది స్లో ఉండొచ్చు, బట్ వాడు ఇంట్రెస్టెడ్ ఉంటాడు. అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే, మనం 2.5-3 months ట్రైనింగ్ తర్వాత కూడా అన్లిమిటెడ్ కంటిన్యూస్ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఒక క్లాస్ వింగ్ని మేము ఓపెన్ చేసేస్తాం. ఈ పర్టికులర్ క్లాస్ ఒక ఎక్స్పర్ట్ ట్రైనర్ అక్కడ ఉంటారు. నువ్వు మన దగ్గర స్టూడెంట్ అయ్యారనుకోండి ఒక 3 months బిఫోర్, ఈ రోజు రావచ్చు, నెక్స్ట్ మంత్ రావచ్చు, ఆ నెక్స్ట్ మంత్ రావచ్చు. కంటిన్యూస్గా వచ్చే సపోర్ట్ సిస్టమ్ అది బుక్ చేసేస్తాం. ఇంతమంది కెపాసిటీ ఎన్రోల్ అయ్యారు క్లారిఫికేషన్స్కి, ఆ కెపాసిటీ మనకి రూమ్స్ కెపాసిటీ ఇబ్బంది లేదు. వి హ్యావ్ ఎనఫ్ స్పేషియస్ క్లాసెస్ అండ్ టోరియమ్స్ అండ్ ఆల్. సో పిల్లలు వచ్చి వాళ్ళకి అరే మనం ఫీజు కట్టాం, 3 months అయిపోయింది, ఇంకా కష్టం నేను అందుకోలేకపోయిన అవకాశమే లేదు. మీరు రావచ్చు, నేర్చుకోవచ్చు, మీకు ఓపిక ఉన్నంత వరకు చదువుకోవచ్చు, నీకు జాబ్ వచ్చిన తర్వాత హ్యాపీగా వెళ్ళచ్చు. అది అలాగా సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. అవును సార్, ఈ డేటాబేస్లో ఏఐ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? గుడ్ క్వశ్చన్. మాకు ఫ్రీక్వెంట్గా స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ అండి ఇది. మనకి ఏఐతో కొన్ని సిస్టమ్స్ని డెవలప్ చేసాము ఆల్రెడీ. మేము కూడా నా ప్రాజెక్ట్స్లో కూడా ఏఐ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మెడికల్ కోడింగ్లో. ఈ ఏఐ ఏం చేస్తుందంటే మన హ్యూమన్ లేబర్ని తగ్గిస్తుంది, ఎఫిషియన్సీని పెంచుతుంది, అంతేగాని జాబ్ థ్రెట్ ఉండదండి. ఇప్పుడు స్టాటిస్టిక్స్ 15 years బుక్ 5 కంపెనీస్ ఉన్నవి, మనకి 10-12 ఏళ్లలో ఇప్పుడు మనకి 100 పైచిలకు కంపెనీస్ అయినప్పుడు డిమాండ్ అనేది కంటిన్యూస్గా ఇన్ఫ్లో వస్తూనే ఉంది. ప్రాజెక్ట్స్, రిక్వైర్మెంట్స్, కంపెనీస్, హాస్పిటల్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఏఐ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే డేటాని సింప్లిఫై చేస్తుంది. లెట్స్ సే ఒక 10 reports ఉన్నాయనుకో, 10 pages ఆఫ్ రిపోర్ట్స్ని మనం కూర్చొని చదవాలి ఇప్పుడున్న రోజుల్లో అయితే. కానీ ఆ ఏఐ మనకి ఈ కోడర్కి, ఈ పేషెంట్కి ఈ మెడిసిన్ వల్ల ఈ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది, వస్తుందా లేదా చూసుకో, సజెషన్ ఇస్తే అది ఎస్ అవ్వచ్చు, నో అవ్వచ్చండి. ఎస్ నో అనేది మళ్ళీ
ఏఐ చేయలేదు. ఆ ఎస్ నో డెసిషన్స్ మనం తీసుకోవాలి. మనం పడుతున్న కష్టం ఉంది చూసారా, చదవడము, స్క్రోల్ చేయడము, తిప్పడం, అవన్నీ వాటన్నిటిని ఏఐ చేసి పెడుతుంది మనకి. సో ఇప్పుడు నేను హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్ లో కూడా ఏఐ కోడింగ్ ఉందండి. అది ఎలా అంటే సజెషన్స్ ఇస్తుంది. ఒక పేషెంట్ రికార్డ్ని చదివి, ఈ పేషెంట్కి డయాబెటీస్ ఉంది, ఇన్సులిన్ తీసుకుంటున్నాడా లేదా ఒకసారి మెడికేషన్ షీట్ లో చూసుకో అంతే. సో నేను వెళ్ళడం, ఓ ఇన్సులిన్ ఉందా, ఉంది, అది మనకు ఒక హింట్ అండి. లేదంటే హ్యూమన్ బ్రెయిన్ మనం మర్చిపోయే అవకాశం ఉంటది కదా. సో నెక్స్ట్ అప్కమింగ్ ఎంప్లాయీస్ కి ఏఐ అనేది ఒక అసిస్టెంట్ లాగా పక్కన పడి ఉంటుంది. ఖచ్చితంగా ఉద్యోగాలు పోయే స్టేజ్ అసలు స్కోపే లేదు ప్రస్తుతానికి. ఎఫిషియన్సీ పెంచుతుంది. మన కోర్స్ లో కూడా ఏఐ గురించి కూడా కోర్సెస్ కూడా మేము యాడ్ చేసాం. ఇప్పుడు ఎలా అంటే సార్, మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి బ్యాంకింగ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే రివర్స్ చేసుకోవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లైఫ్ ఒక్కసారి వెళ్ళిపోతుంది అది. అందుకోసమే ఏఐ అంటే హెల్త్ కేర్ లో చాలా డిఫికల్ట్ అది. ఇప్పుడు బేసిక్ డెమోగ్రాఫిక్స్ కి, బేసిక్ కోడింగ్ కి హెల్ప్ చేస్తుంది. అక్కడ కోడర్ ఇంటర్వెన్షన్ డెఫినెట్గా ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఐఎమ్ షూర్ యూ మట్ హ్యావ్ హర్డ్ రోబోటిక్ సర్జరీస్ అని. అది డాక్టర్స్ కి రీప్లేస్ చేయదు, అది రోబోట్స్ డాక్టర్స్ కి రీప్లేస్ చేయదు. డాక్టరే చేస్తూ ఉంటారు దాన్ని. ఏఐ అనేది ఇంకొంచెం యాక్యురేట్ గా. నేను ఒక వీడియో చూసాను, స్వీట్ కార్న్ పై లేయర్ కి స్టిచెస్ వేస్తున్నారు. అవును, అవునండి. అది నేను చూసాను. అది ఏ రోబోటిక్ వేస్తుంది అని ఫస్ట్ అనుకున్నాను, బట్ బిహైండ్ దట్ నేను అప్పుడు చూసాను ఒక డాక్టర్ ఉండి దాన్ని చాలా జాగ్రత్త గైడ్ చేస్తున్నారు. There is a need of a medical coder will always be there regardless of the tech. ఇప్పుడు నార్మల్ గా సాఫ్ట్వేర్ కిందకి వస్తే, సాఫ్ట్వేర్ కోడింగ్ కిందకి వస్తే అది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతా వెళ్ళిపోతుంది. సో విచ్ ఇస్ నాట్ ఫిక్స్డ్ కోడ్. ఆ కోడ్ అనేది మారుతూ ఉంటుంది వాళ్ళకి, కాబట్టి అప్గ్రేడ్ అవుతూ వెళ్ళిపోతుంది. కాబట్టి మళ్ళీ రావాలి, మళ్ళీ వచ్చి నేర్చుకోవాలి. ఇది ఒక చిక్కాకు సాఫ్ట్వేర్. అట్లా ఇప్పుడు ఈ కోడింగ్ ఉంది కదా, ఇది ఫిక్స్డ్ కోడింగా లేకపోతే ఇట్లా? ఈ కోడింగ్ లో కూడా మన టెక్నాలజీ మారే కొద్దీ కొన్ని చేంజెస్ వస్తాయండి. అయితే కంప్లీట్ వర్షన్ మారిపోవడము, కంప్లీట్ గా ఫస్ట్ నుంచి నేర్చుకోవడం అలాంటిది ఉండదు ఇక్కడ. కానీ ఇప్పుడు సపోజ్ సార్ చెప్పినట్టు ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ చేశారు, రేపు ఇంకొకటి ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గంటలో చేసేస్తున్నారు అనుకోండి, ఏదో టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీకి సంబంధించిన స్పెసిఫిక్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఎందుకు వస్తుంది అంటే, మనం ఇంత మాట్లాడుకున్నాము కదండి కోడింగ్ గురించి. ఎవ్రీథింగ్ ఇస్ మనీ రీఎంబర్స్మెంట్. ఒక హార్ట్ సర్జరీ జరిగింది, ఇప్పుడు ఈ రోజు ఉన్న కోడ్ వాల్యూ 10 లక్షలు అనుకోండి, కానీ దాన్ని సూపర్ డూపర్ స్పెషాలిటీ ఇంకొకటి వచ్చింది, దానిలో నిమిషాల్లో ప్రొసీజర్స్ మారినప్పుడు కోడ్ మారింది. దాని విలువ 10 లక్షల నుంచి ఇప్పుడు 15 లక్షలు అయింది అనుకోండి. కోడ్ మార్చాలి కదా, మనం వాల్యూ మారుతుంది కదా. అలాగా మనకి అడ్వాన్స్ అయ్యే కొద్దీ కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. అవి కూడా రోజు రోజు రావండి. అవి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, యుఎస్ నుంచి కానీ WHO కానీ ఇయర్లీ వన్స్ ఆ సంవత్సరంలో జరిగిన మార్పులు అన్నిటినీ అధ్యయనం చేసి ఇయర్లీ వన్స్ బుక్ లో రివిజన్ చేసి ఇవి చేంజెస్ పబ్లిష్ చేస్తారు. అంతేలేండి. ఇప్పుడు ఒక కొత్త ట్రీట్మెంట్ రావచ్చు కిడ్నీ మీదే, ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ రావచ్చు, ఎక్విప్మెంట్ రావచ్చు. సో దాన్ని వాడుతున్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఎంత దాన్ని వాడినందుకు హాస్పిటల్ కట్టాలి కాబట్టి దానిలో ఉన్న చేంజెస్ ఏంటి, మార్పులు చిన్న చిన్న చేంజెస్ వస్తాయి. ఫిక్స్డ్ కోడ్ లోనే మనం కొంచెం అప్డేట్ అవుతాం సిచ్యువేషన్స్ దగ్గర. ఇప్పుడు కంపెనీస్ లో కూడా కోడర్స్ జాబ్ వచ్చిన తర్వాత కంపెనీస్ కూడా వాళ్ళు ఇయర్లీ ఒకసారి ఒక రోజు ఒక క్లాస్ తీసుకుంటారు అనమాట. ఇవి చేంజెస్ మనం ఎలా చేయాలి అని. మన దగ్గర స్టూడెంట్స్ కూడా మనం ఏంటంటే, ఇప్పుడు వర్షన్ జరిగినప్పుడు వర్షన్కి స్టూడెంట్స్ మనకి అల్యూమిని గ్రూప్స్ ఉంటాయి కదండి, ఆ గ్రూప్స్ లో కూడా మనం చేంజెస్ ని కూడా మనం కూడా పబ్లిష్ చేస్తుంటాం స్టూడెంట్స్ కి. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన, ఆ కంటిన్యూటీ, ఆ నాలెడ్జ్ అనేది కంటిన్యూటీ అనేది ఉంటుంది. జస్ట్ ఫర్ ఇమాజిన్ పర్పస్, మీరు లాస్ట్ 20 years మెడికల్ కోడింగ్ చూసారు, నెక్స్ట్ 20 years ఎలా ఉండబోవచ్చు ఒక ఇమాజినేషన్ లో? డిజీజెస్ పెరుగుతున్నాయండి, హాస్పిటల్స్ టెక్నాలజీ, న్యూ టెక్నాలజీస్ కమింగ్, ఏఐ కూడా వస్తుంది, ఇంకా కొత్త కొత్త డిజీజెస్, ప్రొసీజర్స్. తో ఇది ఎలా అంటే, నేను చూసాను లాస్ట్ 20 years, ఇప్పుడు చూస్తుంటే చాలా డిఫరెన్స్ వచ్చింది, చాలా ఇంప్రూవ్మెంట్స్ అయినాయి. ఇంకా 20 years పట్టుకుంటే ఇది చాలా అడ్వాన్స్ ఫీల్డ్. ఇప్పుడు టెక్నాలజీ హెల్ప్ కానీ, లేకపోతే కొత్త కొత్త ప్రాబ్లమ్స్ కానీ, డిజీజెస్ కానీ, అదంతా పట్టుకొని చూస్తే there are a lot of new things which are coming up. So definitely this will be there in great demand. There is a good learning for, healthcare as well as for healthcare professionals, for doctors, for technology users. అందరికీ ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఎందుకు అడిగినంటే అండి, ఇప్పుడు బేసిక్గా ఒక ఫ్రెషర్ అంటే ఒక 20,000-30,000 బేసిక్గా కరెక్ట్ పిల్లకి వచ్చేది.
వాళ్ళు మామూలుగా ఎక్స్పెక్ట్ చేస్తారు 1,00,000 ఉంటే బాగుంటుందని. బట్ ఒక ఫ్రెషర్గా కంపెనీ నామ్స్ ప్రకారం డిఫరెంట్ మినిమం ఆఫర్ చేస్తుంది. కొన్ని కంపెనీస్ ఓకే ఫైన్. సో యావరేజ్గా వెళ్ళేది 20-30. 20-30తో స్టార్ట్ చేసిన వాడి కెరియర్ నెక్స్ట్ 20 yearsకి వెళ్ళేప్పటికి సుమారుగా ఎంత అవ్వచ్చు అంటారు? ఇప్పుడు ఎలా అంటే సార్, మీరు కోడింగ్ నేర్చుకొని సర్టిఫికేషన్ చేసుకొని మీకు 2 to 3 years కాంప్లెక్స్ కోడింగ్ నేర్చుకుంటే మీరు IPDRG కానీ లేకపోతే సర్జరీ కోడింగ్ కానీ మీ 2.5 to 3 yearsలోనే 1 lakh శాలరీ ఉండొచ్చు అండి, మంత్లీ పర్ మంత్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో మీరు ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా ఒకసారి 0 to 3 years కోడర్, మీరు లైఫ్ లాంగ్ కోడర్ ఉండరండి. అదే ఫస్ట్ 0 to 3 years కోడర్ ఉంటారు, మళ్ళీ ఆడిటర్ అవుతారు, లేకపోతే ట్రైనర్ అవుతారు, లేకపోతే ఆపరేషన్స్ వెళ్తారు. ఆ కెరియర్ అలాగే శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది మీది. స్టార్టింగ్ 3.5 to 4 lakhs పట్టుకోండి. 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాంప్లెక్స్ కోడింగ్ కెన్ టేక్ అప్ టు 8 lakhs rupees శాలరీ ఉంటుంది. దాని తర్వాత ఒకసారి మేనేజ్మెంట్ లేయర్లో వెళ్ళిపోతే AVP లేకపోతే అసోసియేట్ డైరెక్టర్, దెన్ స్కై ఇస్ ద లిమిట్ అండి. మేము మై ఎక్స్ స్టూడెంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10 years ago who I trained are now associate directors in different companies. And salary vachesi 25 lakhs plus, 20 lakhs plus. They have all grown big. సో పీపుల్ హ్యావ్ డన్ వెరీ గుడ్ ఇన్ హెల్త్ కేర్. కొంచెం పేషెన్స్ ఉండాలి అంతే, అంటే వర్క్ మీద కొంచెం పేషెన్స్ పెట్టుకొని కరెక్ట్ మంచిగా తీసుకొని మంచిగా నచ్చుకొని చాలా బాగుంటుంది. అంటే ఈ ఫీల్డ్ కదా, ప్రతి ఫీల్డ్ అలానే ఉంది. బట్ ఇప్పుడు వచ్చిన జనరేషన్లో ఆ ఫీలింగ్స్ ఉన్నాయి అనమాట. అంటే ఫాస్ట్ జనరేషన్ అన్నాము కానీ ఇంత ఫాస్ట్గా వాళ్ళు డబ్బు కావాలి. అదే సార్, ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు కదా, ఈ జనరేషన్ ఎలా అంటే అంత ఇన్ఫర్మేషన్ ఫోన్ మీద కావాలా, వాళ్ళు చూస్తారు యూట్యూబ్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలా, మళ్ళీ దే డోంట్ వాంట్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద హోమ్. ఐ మీన్ అంతా ఇంట్లోనే నేర్చుకుని అంతా ఇంట్లోనే, ఎంటైర్ జనరేషన్ 90% అలాగే ఉంది ఇప్పుడు. మేము అదే ఎంకరేజ్ చేస్తాం, బయటకి రండి, నేర్చుకోండి, ఆపర్చునిటీస్ చూడండి ఎలా ఉన్నాయి, మీ మంచిగానే అవుతుంది కదా. అందుకోసం వి రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ ఫిజికల్. చాలా మందికి తెలియదు ఏంటంటే రెగ్యులర్ ఆఫీస్కి వెళ్తేనేమో 9 మనకి 8 hours షిఫ్ట్, 1 hour బ్రేక్ ఉంటుంది. కరెక్ట్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే 11 hours to 13 hours వర్క్ ఉంటుంది. కరెక్ట్. అది తెలియదు వీళ్ళకి. ఇంట్లో ఉండే చేసుకోవచ్చు కదా అనుకుంటారు. నువ్వు ఆఫీస్కి వచ్చి ఆ 1 hour ఆఫ్ ట్రాఫిక్ కూడా నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా చేయాలి. అది ఇంకా ప్రెషర్ ఎక్కువ. అది ఫ్యాషన్ లాగా మంచిగా సౌండ్ అవుతుంది సార్. కొద్దిగా వర్క్ ఫ్రమ్ హోమ్ నేను చుట్టాలకి చెప్పుకోవడానికి లేకపోతే ఫ్రెండ్స్కి చెప్పుకోవడానికి మా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ లీడ్ ఇన్ టు డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఏంటంటే మీరు సొసైటీ కదా, మీరు వెళ్తారు, జాబ్కి వెళ్తారు, మీరు ఫ్రెండ్స్ ఉంటారు, కెఫెటేరియా, సోషల్ లైఫ్. మీరు ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే ఒక ఇన్ ద 4 walls, then you'll just get over with it. ప్రమోషన్స్ కూడా రావు అలాంటి వాళ్ళకి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అనేది ఒక మేనేజరు కళ్ళతో చూడటం వేరు, రిపోర్ట్స్ చూస్తాం వేరు. కానీ డైలీ యాక్టివిటీలో ఎంత వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు ఇలాంటివి చూసినప్పుడే ఐ థింక్ ప్రమోషన్స్ అనేవి యాజ్ ఎ సీఈఓగా నేను అదే చేస్తానండి. ఇది ఏదో మనం కూర్చొని చేసే వర్క్ కాదు, అది దానిలో పీపుల్ మేనేజ్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు క్రైసిస్ ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు, కొన్నిసార్లు టఫ్ టార్గెట్స్ ని ఎలా మీట్ అవుతున్నారు, ఇవన్నీ మన ఫిజికల్ ప్రెసెన్స్ ఉంటేనే మనకి విజిబిలిటీలోకి వస్తుంది. వీటితో పాటు ఫెస్టివల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, ఇన్వాల్వ్మెంట్స్ ఉంటాయి. కరెక్ట్. ఒక చోట ఓకే వీడు కొంచెం ఒక యావరేజ్ ఎంప్లాయీ లాగా అనిపించినా కొన్ని చోట్ల కొన్ని సిచ్యువేషన్స్ లో ఈజ్ అ ట్రస్టబుల్ పర్సన్ అనే ఒక ఫీలింగ్ కొన్ని చోట్ల వచ్చేస్తుంది. అవి మనం ఆఫీస్కి వెళ్తేనే దొరుకుతాయి వాళ్ళకి. ఎస్. సో ఐ హోప్ మీరు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి యు ఆర్ గోయింగ్ టు గివ్ ఏ గుడ్ నాలెడ్జ్, ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మా BLM ఎడ్యుకేషన్కి వచ్చి మీకు సంబంధించిన నాలెడ్జ్ని నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు BLM సొల్యూషన్స్ తరపు నుంచి కూడా మీరు విద్యార్థులకి ఇటువంటి ఫీల్డ్ గురించి మీరు అవగాహన క్రియేట్ చేయడం కోసం మీ కాంట్రిబ్యూషన్ రియలీ అప్రిషియేటెడ్. సో స్టూడెంట్స్కి చాలా మందికి తెలియకపోవచ్చు ఇప్పటికి కూడా. సో ఈ వీడియో ఈ ఎపిసోడ్ని చూసిన తర్వాత అయినా మెడికల్ సైడ్ ఇటువంటి అవకాశాలు ఉన్నాయి, మనం వైట్ కలర్ జాబ్ చేయొచ్చు, ఇప్పుడు మనకి మన మండే టు ఫ్రైడే కంప్యూటర్ బేస్డ్ జాబ్, ఇట్లా మనం ఇండస్ట్రియల్ సైడ్ పరిగెత్తిన అవసరం లేదు. యాక్చువల్గా ఇటువంటి ఇండస్ట్రీ ఉంది అని అవగాహన క్రియేట్ చేసిన దానికి మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.